కనబడుతుంది సార్, కనబడుతుంది. ఎస్ సార్. ఓకే, సో స్క్రీన్ కనపడితే సో వెల్కమ్ టు ది 5th డే ఆఫ్ ది వర్క్షాప్ అండి. సో టుడే ఇస్ ద 5th డే. సో వీ హ్యావ్ కవర్డ్ హార్మోనీ ఇన్ ది ఇండివిజువల్. ఫస్ట్ డే వచ్చేసి బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ నీడ్ ఫర్ రైట్ ఎడ్యుకేషన్ ఆర్ రైట్ అండర్స్టాండింగ్ మీద కవర్ చేశాము. దాంట్లో వీ సెడ్ దట్ లైక్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కళ్ళకి కూడా సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండాలనే కోరిక ఉంటుంది. అండ్ అది కంటిన్యూస్గా ఉంటుంది ప్రతి మనిషికి. ఏ మనిషికైనా సరే, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి వాళ్ళకైనా, ఎక్కడైనా అదే కోరిక ఉంటుంది. సో దట్ ఈస్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో అయితే అది మన సంతోషము, సుఖము అండ్ సమృద్ధి అనే అంటే ఏంటి అని అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. సో మనిషికి కావాల్సింది మనిషి అంటే నేను, నా శరీరం రెండు సహస్థిత్వంలో ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి. బట్ రెండు వేర్వేరు, వాటి అవసరాలు కూడా వేర్వేరు అని అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ కూడా పోషణ, రక్షణ, సదుపయోగం, ఇవన్నీ మన బాడీకి కావాలండి. నాకు కాదు, నేను అంటే నా సెల్ఫ్ అని అంటాం ఇక్కడ మనము. సో నాకు కావాల్సినవి ఏంటి అని అంటే నాన్ ఫిజికల్ థింగ్స్. నేను ఎలా ఉన్నానో నా సెల్ఫ్ కూడా అలాగే ఉంది, రైట్? సో వాటి నీడ్స్ కూడా అలాగే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్, ట్రస్ట్, ఇవన్నీ ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో, హ్యాపీనెస్, ఇవన్నీ ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ నాకు కావాలి. సో బాడీకి కావాల్సినవేమో, బాడీ ఫిజికల్గా ఉంది, భౌతికంగా ఉంది కాబట్టి వాటి నీడ్స్ కూడా భౌతికంగానే ఉంటాయి. సో ఈ రెండింటిని మనం రెండింటి అవసరాలు ఉన్నాయి అండ్ రెండింటిని తీర్చుకోవడం కూడా అవసరం. ఈ రెండు కూడా ఎలా వస్తాయి, ఏవి కావాలి, ఎంత కావాలి, ఎందుకు కావాలి అని అన్నది తెలుసుకోవడం అని అన్నది రైట్ అండర్స్టాండింగ్, అది జ్ఞానం, రైట్? సో ఇవి ఏంటి, నాకు కావాల్సినవి ఏంటి అనేది నాకు అర్థం కాకపోతే, వస్తువులు ఏం కావాలి, పోషణ, రక్షణ, సదుపయోగం ఏం కావాలి అన్నది అర్థం కాకపోతే నేను సమృద్ధిగా ఉండను. ఎంత కావాలి అన్నది తెలియదు కాబట్టి అక్యుములేట్ చేస్తుంటాను అండ్ డిప్రైవేషన్లో ఉంటాను, దరిద్రంలో ఉంటాను. అండ్ అది దాట్ లీడ్స్ టు మోస్ట్ ఆఫ్ ది అక్యుములేషన్ అండ్ రిసోర్స్ డిప్లీషన్ ఉంటుంది. అండ్ ఇట్ మే ఈవెన్ లీడ్ టు కరప్షన్ ఆల్సో, రైట్? సో అందుకని మ్యూచువల్ ప్రాస్పెరిటీ అనేది ఉండదు. ఒకవేళ సమృద్ధి అని అంటే ఏంటి అని అంటే, నాకు కావాల్సిన దానికంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్, దీన్ని సమృద్ధి అని అన్నాం, రైట్? సో అది ఉంటే నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను షేర్ కూడా చేసుకుంటాను అని అన్నది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అది సమృద్ధి భావం. అలాగే నాకు ఫీలింగ్స్ గురించి, నాకు కావాల్సిన, నా శరీరానికి కాకుండా నాకు కావాల్సిన ఫీలింగ్స్ గురించి నాకు అర్థమవుతే అండ్ వాటిని ఎక్స్ప్రెస్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఫీలింగ్ ఉండడం వల్ల దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఎదుటి వాళ్ళు హ్యాపీ అవుతారు. సో ఇది లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. సో ఇది మనం సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో వెరిఫై చేస్తే మనకు అర్థమవుతుంది. మనం అలా జీవిస్తే మనకి క్లియర్గా తెలిసిపోతుంది మనకి. లైక్ ఈ ఫీలింగ్స్ని అర్థమయ్యి నేను అందులో అలా వ్యక్తీకరిస్తే నేను హ్యాపీగా ఉంటున్నాను. అండ్ దాని కంటిన్యూటీ కూడా పాసిబిలిటీ ఉంటుంది. కంటిన్యూటీ ఎందుకు లేదు అని అంటే, మనకి సంబంధాలు అర్థం కాలేదు కాబట్టి. మన లైఫ్లో మన ఫోకస్ అంతా కూడా ఎక్కువగా బాడీ బేస్డ్ మీద, వాటి మీదనే ఎక్కువగా ఉంది. లైక్ ఎంత మనం నిజ జీవితంలో ఈ 24/7లో ఎంత టైం మన బాడీ అవసరాల కోసము, మన డబ్బుల కోసము, ఫిజికల్ ఫెసిలిటీస్ కోసమే ఎక్కువ టైం గడుపుతున్నాం. కానీ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, మన సంబంధాలు ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమైంది, రైట్? దాన్ ఫిజికల్ ఫెసిలిటీ, బికాస్ దే ఆర్ కంటిన్యూస్ నీడ్స్. మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి అనేది మనకు అర్థమైంది. సో అందులో మనం ఫస్ట్ ఫీలింగ్, ఈ సంబంధాల్లో ఫస్ట్ ఫీలింగ్ వచ్చేసి విశ్వాసం. నా ఎదుటి వాళ్ళు కూడా నా సుఖాన్ని కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా నా సుఖాన్ని కోరుకుంటున్నారు అని అన్నది నాలో నేను ఎలా ఉన్నానో, నన్ను నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అని అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు అన్నది ఎప్పుడైతే చూస్తామో మనకి అందరి పట్ల విశ్వాసం అనే భావం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఇంటెన్షన్, ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తామో వాళ్ళ మీద కోపము, ద్వేషము, ఇవన్నీ స్ట్రెస్, ఇవన్నీ మనకి న్యాచురల్ అవుట్కమ్స్. సో దానివల్ల సంబంధం, బేసిక్ ఫౌండేషన్ వాల్యూనే లేకుండా అయిపోతుంది మనకి. సో అది ట్రస్ట్. అంటే ట్రస్ట్ గురించి కూడా నేర్చుకున్నాము, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. అలాగే రెస్పెక్ట్ అంటే
మా ఎదుటి మా ప్రతి ఒక్కళ్ళు కూడా నాలాంటి వాళ్ళే. నా పర్పస్ ఏంటో నేను సుఖంగా సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాను. ఎదుటి వాళ్ళ గోల్ కూడా అదే. రైట్, వాళ్ళకి అలా వాళ్ళు చేసే ప్రతి పని, నేను ఏదైతే ప్రతి పని ఏదైతే చేస్తున్నానో అది నా సుఖం సమృద్ధి కోసమే. అలాగే ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు అని అన్నది మనకు అర్థమవుతుంది. వాళ్ళ ప్రోగ్రామ్ కూడా ఒకటే. నాకు ఎలాగైతే పొటెన్షియల్ ఉందో, క్షమత ఉందో, ఎదుటి వాళ్ళకు కూడా అదే క్షమత ఉంది. ట్రై చేస్తే అందరూ సుఖంగా సమృద్ధిగా ఉండొచ్చు, దాని కంటిన్యూటీ కూడా ఎన్ష్యూర్ చేయొచ్చు అని అన్నది అర్థమవుతుంది. కాకపోతే తేడా ఎక్కడ వస్తుందనంటే కొంతమంది తొందరగా అయిపోతారు, కొంతమంది కొంచెం టైం పట్టవచ్చు. వాళ్ళ ఇది సామర్థ్యం డిఫరెన్స్గా ఉంటుంది. సామర్థ్యం డిఫరెన్స్ అని అంటే అది ఎలా చూస్తామనంటే వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తే, వాళ్ళ దేంట్లో వాళ్ళు ఒకవేళ నాకంటే ఎక్కువగా తెలుసు అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. ఆ సంబంధాన్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ పట్ల విశ్వాసము, రెస్పెక్ట్ అనే భావనతోటి వాళ్ళ సామర్థ్యాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు అని తెలిసినప్పుడు, వాళ్ళకి నాకంటే తక్కువ తెలిసింది అని తెలిసినప్పుడు, వాళ్ళ సామర్థ్యం నాకు ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు నేను రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళకి నేను ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నేను చేస్తాను. అలా ఒక మ్యూచువల్ కాంప్లిమెంటరీగా మనం ఉండగలుగుతాం. దాన్ని దట్ ఈస్ మ్యూచువల్ హ్యాపీ. ఎవరైనా మ్యూట్ చేసుకోవాలండి. ఓకే, సో ఇది మన ట్రస్ట్ రెస్పెక్ట్ గురించి నేర్చుకున్నాము. నిన్న హరి గారు వచ్చేసి మనకి నాకు ఎలా అయితే బాడీ ఉందో, నాకు ఎలా సెల్ఫ్ ఉందో యాజ్ అ హ్యూమన్ బీయింగ్, అలాగే నా అనే సంబంధించిన వాళ్ళకందరికీ వాళ్ళ సంబంధాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని స్నేహము అని అన్నాం. నా అనే వాళ్ళని అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో వాళ్ళ పట్ల మనకు ఉండే భావన, ఇది స్నేహము అని అన్నాం, ఎఫెక్షన్ అని చెప్పాము. సో ఈ ఎఫెక్షన్ అనేది ఉంటే వాళ్ళకు ఉండే శరీరానికి కావాల్సిన అవసరాలని గుర్తిస్తాం. అలా గుర్తించి వాళ్ళకి ఆ శరీరానికి సరిపడే అవసరాల్ని మనం ఇవ్వడమే కేర్, మమత అని అన్నాం. అలాగే నాకు ఎలా అయితే సెల్ఫ్ ఉందో, సెల్ఫ్ నీడ్స్, నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, నాకు ట్రస్ట్ అనే ఫీలింగ్ ఉండాలి, ఈ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఉండాలి, ప్రేమ అనే స్నేహం అనే ఫీలింగ్ ఉండాలి, ఇవన్నీ నాకు ఫీలింగ్స్ ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి అని నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో, అలాంటి సెల్ఫే ఎదుటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అని ఎప్పుడైతే అర్థమవుతుందో, వాళ్ళకి అది ప్రొవైడ్ చేయడం మనది గైడెన్స్, వాత్సల్యము అని అంటాం. ఓకే, సో నిన్నటి వరకు ఇది నిన్న మనం నేర్చుకున్నాము. సో దాన్ని కొంచెం మేబీ స్లైడ్స్లో కూడా కొంచెం చూపిస్తాను. ఓకే, సో ఇది ఇవి ఈ 9 ఫీలింగ్స్ ఉన్నాయండి టోటల్గా. విశ్వాసము, సమ్మానము అంటే రెస్పెక్ట్, ఎఫెక్షన్ అంటే స్నేహము, కేర్ అంటే మమత, గైడెన్స్ అంటే వాత్సల్యము. సో నిన్న ఇక్కడి వరకు మనం కవర్ చేసుకున్నాము. రెవరెన్స్ అంటే శ్రద్ధ, గ్లోరీ అంటే గౌరవము, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత, ప్రేమ అంటే లవ్. ఇది కంప్లీట్ వాల్యూ అండి. ఓకే, సో మిగతా వాటి గురించి కూడా ఇవాళ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఇది నిన్న మన హరి గారు, పూర్ణిమ గారు కవర్ చేసిన సబ్జెక్ట్. ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ బాడీ ఆఫ్ మై రిలేటివ్ అంటే నాకు ఎలా బాడీ ఉందో ఎదుటి వాళ్ళకి, నాకు కావాల్సిన వాళ్ళకి కూడా బాడీ ఉంది, వాళ్ళకి కూడా నా బాడీకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో అలాంటి నీడ్సే ఎదుటి వాళ్ళకి కూడా ఉన్నాయి అనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ పట్ల ఫీలింగ్, అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఫీలింగ్నే కేర్ ఆర్ మమత అని అన్నా. నాకు ఎలా అయితే సెల్ఫ్ ఉందో, వాటికి నీడ్స్ ఉన్నాయో, హ్యాపీనెస్, ట్రస్ట్, రెస్పెక్ట్ అండ్ వాటి కంటిన్యూటీ ఎలా అయితే నీడ్ ఉందో, దాన్ని కూడా నా రెస్పాన్సిబిలిటీ, వాటిని అర్థం చేసుకుని అలా ఉండడం నా నీడే, నేను హ్యాపీగా ఉండడం అనేది ఎప్పుడైతే నీడ్ నేను చూస్తానో, నా ఎదుటి వాళ్ళకి అంటే నాతో నేను ఎవరినైతే నా సంబంధికులు అని అయితే ఎవరినైతే గుర్తించానో వాళ్ళకు కూడా అదే అవసరం ఉంది అని ఎప్పుడైతే గుర్తిస్తానో, అది నాకు తెలిసినంత వరకు నాకు ప్రొవైడ్ చేయడం అన్నది వాత్సల్యం. ఓకే, సో ఇది అందుకనే కేర్ అండ్ గైడెన్స్ ఆర్ న్యాచురల్ అవుట్కమ్ ఆఫ్ ఎఫెక్షన్ అండి. ఎదుటి వాళ్ళని మన సంబంధికులు అని గుర్తించినప్పుడు మాత్రమే ఇవి ఇవ్వగలుగుతాం. ఎవరినైతే మనం వాళ్ళని గుర్తించమో, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అని ఎవరైతే గుర్తించమో, మన లైఫ్లో కూడా మళ్ళీ అలాగే చేస్తున్నాం కదా. ఇప్పుడు మన వాళ్ళు, నా పేరెంట్స్, నా పిల్లలు, నా భార్య, నా హస్బెండ్ అని అయితే, నా అన్న తమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అని అయితే ఎవరైతే గుర్తిస్తామో వాళ్ళ పట్లనే ఈ ఫీలింగ్ అని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నా అనేది అని అంటున్నాం కదా, నాకు సంబంధించిన వాళ్ళు అని అంటున్నాం కాబట్టి వాళ్ళ పట్ల ఈ ఫీలింగ్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మిస్ అవుతుంది కూడా, అందువల్లనే మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ ఫీలింగ్స్ ఏవైతే, ఈ ఎఫెక్షన్
ఎఫెక్షన్ అగైన్ మళ్ళీ దాని ఎందుకు ఉంటుంది అని అంటే ఎదుటి వాళ్ళ పట్ల విశ్వాస భావన లేకపోతే రెస్పెక్ట్ అనే భావన లేదు మనకి. సో దానివల్ల మనమే ఎఫెక్ట్ అవుతున్నామండి. వాళ్ళకంటే ఎక్కువగా మనం ఎఫెక్ట్ అవుతున్నాము. మనం ఎఫెక్ట్ అయ్యి వాటితో వచ్చే కోపము, ద్వేషము, స్ట్రెస్ ఇవన్నీ వాళ్ళ మీద చూపిస్తున్నాం కాబట్టి నేను అన్హ్యాపీ అవుతున్నాను, ఎదుటి వాళ్ళు అన్హ్యాపీ అవుతున్నారు. సో ఇది అందుకనే మనం మన సంబంధంలో ఇది మన రెస్పాన్సిబిలిటీ అని అన్నామండి. ఓకే. సో ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకి సామర్థ్యం నాకు ఎలాగో సామర్థ్యం లోపం ఉందో ఎదుటి వాళ్ళకు కూడా అదే లోపం అలాంటి సిమిలర్ లోపాలు ఉన్నాయి. సో దాన్ని అబ్జర్వ్ చేస్తే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అదర్వైజ్ వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడతాం. అండ్ కోపము, ద్వేషము ఇవన్నీ న్యాచురల్ అవుట్కమ్స్, రైట్? సో అందుకని ఈ ఫీలింగ్స్ అనేవి కూడా ఎదుటి వాళ్ళ సంబంధాన్ని గుర్తించినప్పుడు ఇవి మనం ఇవ్వగలుగుతాం. ఓకే. సో ఇందులో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? యూజువల్గా ఇది పేరెంట్స్ పిల్లల మీద ఎక్కువగా ఉంటుందండి. అలా అని చెప్పి మిగతా వాళ్ళ మీద ఉండదని కాదు. సో లైక్ పేరెంట్స్ మీద కూడా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ అవసరాలు కొంచెం తగ్గిపోతాయి. సో అలాంటప్పుడు వాళ్ళ మీద కూడా మనం చూపించే ఆ కేర్ అనేది యూజువల్గా మనకి తగ్గిపోతుంటుంది. ఎందుకంటే మన ఫోకస్ అంతా మన పిల్లల మీద ఎక్కువ అవుతుంది. కానీ వాళ్ళకి పేరెంట్స్ కూడా మన అవసరాలు అంటే మన అవసరాలు వాళ్ళకు ఉంటాయి. అది మనం గుర్తించట్లేదు. మనం ఏదో డబ్బులు ఇచ్చాం కదా, నీకు ఏవో టీవీ ఇచ్చాను చూడడానికి, మూల ఉండి కృష్ణారామ అనుకుంటూ ఉండొచ్చు కదా అని అన్నామంటే వాళ్ళ పట్ల ఓన్లీ బాడీ మాత్రమే చూసుకున్నాం. వాళ్ళకు కూడా రెస్పెక్ట్ అనే ఫీలింగ్ అవసరం ఉంటుంది, హ్యాపీనెస్ అనే ఫీలింగ్ అవసరం ఉంటుంది. అండ్ అది ఇవ్వడంలో మనకి ఖర్చు అయ్యేది ఏం లేదండి. ఏముంటుందండి, ఒక ఫీలింగ్ మన దగ్గర ఉండడంలో మనకు ఖర్చు ఏముంటుంది? ఏం కష్టం అవుతుందండి? ఓన్లీ మనకు కావాల్సింది ఒక ఫీలింగ్ మాత్రమే కదండి, రైట్? సో అలాంటిది మన అదే వాళ్ళు నాకు సంబంధించిన నీకులు అని అన్నది మనం అది మనం అంటే అక్కడ ఏదో మిస్ అవుతుంది కాబట్టి వాళ్ళని అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయట్లేదు. సో నిన్న కొంచెం మిస్ అయింది ఏంటి అని అంటే ఈ ఎఫెక్షన్ గురించి అండి. స్నేహము అని అంటాం కదా, ఈ స్నేహభావము మనకి వాళ్ళ పట్ల విశ్వాసము, రెస్పెక్ట్, సమ్మానం అనే భావం ఉన్నప్పుడు వీటి మీద ఎఫెక్షన్ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే ఎలా ఉంటుందంటే అన్కండిషనల్గా ఉంటుందండి. సో అన్ఫార్చునేట్లీ ఇది మనం ఏం చేస్తున్నాం అంటే కండిషనల్గా పెట్టేస్తున్నాం. మన జీవితం అంతా కూడా కండిషన్లతోటే ఉంటున్నాం మనం. నువ్వు నాతో మంచిగా ఉంటేనే నేను నీతో మంచిగా ఉంటాను, నువ్వు నాకు అది ఇస్తేనే నీకు ఇది ఇస్తాను. సో ఇలాంటి ఇచ్చిపోచుకోవడాలు కాదండి మన సంబంధం అని అంటే. కానీ మనం ఏం చేసామంటే నువ్వు నాతో మంచిగా ఉంటే నేను నీతో మంచిగా ఉంటాను. సో నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు. ఎస్పెషలీ ఈ ఎఫెక్షన్ అనేది భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా ఉంటుందండి. ఇది అవసరం కూడా. ఓకే. ఒక మ్యారీడ్ సంబంధంలో ఎఫెక్షన్, మ్యారేజ్ అనే సంబంధం ఆ ఫ్యామిలీలో మా భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా ఉండేది ఎఫెక్షన్. ఇది లేకపోతే ఆ ఫ్యామిలీనే ఉండదండి. ఆ ఫ్యామిలీ కష్టం అయిపోతుంది. చాలా దీనస్థితిలో ఉండే ఫ్యామిలీ అయిపోతుంది అది. అండ్ ఆ ఎఫెక్ట్ మన ఈ కేర్, మమత లోపించడం వల్ల అది మన పిల్లల మీద కూడా కనపడుతుంటుంది. అది ఆ ఎఫెక్ట్ పడుతుంది ఈ లోపించడం. సో ఇది వన్ ఆఫ్ ద థింగ్స్ అండి. ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇప్పటి వరకు దాంట్లో? ఎఫెక్షన్ మీద కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. నిన్న కొంచెం హరి గారు దీని మీద ఎక్కువ కవర్ చేయలేదు. అంటే ఏంటో చెప్పారు కానీ బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ కొంచెం డీటెయిల్గా చెప్దామని నేను ఇవాళ కొంచెం ప్రయత్నం చేశాను. జనరల్లీ మన ఇంట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. లైక్ ఎయిదర్ ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తాము, అండర్ ఎవాల్యుయేట్ చేస్తాము మన నా వైఫ్ని కానీ లేకపోతే వైఫ్ హస్బెండ్ని కానీ. సో ఇలాంటి చిన్న చిన్న గొడవలు చాలా చిన్న చిన్న రీజన్స్ ఉంటాయండి. ఏవో పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటాము, డివోర్స్ వరకు వెళ్తాయి. కానీ అది ఎంత డివోర్స్ వరకు వెళ్ళినా కూడా మనం తీరా అసలు ఫైనల్గా చూస్తే చాలా చిన్న రీజన్స్ ఉంటాయండి. అది ఏదో ఎలాంటివంటే ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యూజువల్గా మా ఆఫీస్ రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం చదువుకుంటాం.
మీరు కంటిన్యూ అవ్వండి సార్ గిరి గారు. యా, ఓకే. యా, సో ఎవరో మధ్యలో అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నారండి, కొంచెం మ్యూట్లో ఉండండి మోస్ట్లీ, రైట్. సో అయితే షాజహాన్ గారు అది ఫ్రీక్వెంట్ గా అన్మ్యూట్ అవుతుందండి, చూసుకోండి. రైట్, యా, ఓకే. సో అయితే మన యూజువల్గా మన ఇప్పుడు యూనో అసలు యాక్చువల్గా అయితే ఎఫెక్షన్ అన్నది భార్యాభర్తల మధ్యలో ఉంటుంది కదా. ఎవరితో అయితే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతామో వాళ్ళతోటే ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయండి. మనం అది మన లైఫ్లో అదే చూస్తున్నాం, ఎందుకంటే మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనే మూడ్లో ఎక్కువగా ఉంటాం. సో అందుకని ఏంటంటే యూనో ఒక ఒక రకమైన ఈగో వస్తుంది, లేకపోతే ఒక రకమైన డామినేషన్ వస్తుంది. అండ్ దాంతో ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళని ఓవర్ ఎవాల్యుయేట్ చేయడము, అండర్ ఎవాల్యుయేట్ చేయడము, ఇవన్నీ చేస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఆవిడ ఏదో సామాన్లు తీసుకురమ్మంది అనుకోండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను ఒకటో రెండో సామాన్లు తేలేదు, రైట్. సో ఏదో ఒకటి అంటారు, లైక్ మీరు ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి మర్చిపోతారు అని అంటారు, ఎప్పుడు ఇంతే అని అంటారు. అది కొంచెం లైక్ సమ్ కైండ్ ఆఫ్ అండర్ ఎవాల్యుయేషన్ కదండి, రైట్. సో మేబీ నాకేదో అప్పటికి అక్కడ అవైలబుల్ లేదో, లేకపోతే ఏదో మర్చిపోయాను. అలాగే మనం యూజువల్గా హస్బెండ్స్ ఏం చేస్తారంటే, నువ్వేంటి, నీకేం తెలుసు, నువ్వు ఎప్పుడు ఊరికే ఇంట్లో ఉండేవాని కదా, అలా అంటుంటారు. సో అది అండర్ ఎవాల్యుయేషన్. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఒక్కోసారి ఏమైపోతుందంటే ఆ ఫీలింగ్ ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి. దానివల్ల ఆ ఈగో వల్ల అది ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనుకోవడము, అండ్ ఇట్ లీడ్స్ టు బిగ్గర్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ ఫోకస్ అంతా కూడా ఆర్గ్యుమెంట్ని గెలవాలన్న మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, కానీ సంబంధం పెంచుకోవాలన్న ఫోకస్ చాలా తక్కువైపోతుంది మన దగ్గర. అదే మనం చెక్ చేసుకుందామండి, మన 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 లైఫ్లో కూడా మన సంబంధాలతో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వీళ్ళకంటే నేను బెటర్గా ఉండాలి, వీళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు, అండ్ ఎదుటి వాళ్ళని తిడితే ఇట్లాంటి డామినేటివ్ ఏవైతే ఉన్నాయో దాని దాని వల్ల మనకి ఏమైనా ఉపయోగం జరుగుతుందా అన్నది ఒకసారి వెరిఫై చేసుకుంటే హార్డ్లీ ఎనీథింగ్ అండి. యూ కెన్ జస్ట్ వెరిఫై దట్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం మన అవేర్నెస్లో ఈ సంబంధాలను అర్థం కాక మన జీవితంలో కూడా ఎండ్ ఆఫ్ ద డే ఈ కొట్లాడుకోవడం. బట్ దెన్ ఆ కొట్లాడుకొని అగైన్ మళ్ళీ వీల్ కమ్ బ్యాక్ టు అరే అరే కొట్లాడాను అంటే మనం ఏదో బాధపడి కొంచెం ఇదైపోయి ఈసారి మళ్ళీ చేయొద్దు అని అనుకుంటాం, కానీ మళ్ళీ అదే జరుగుతుంది. అది కూడా అది తప్పించుకోవడానికి ఏమవుతుందంటే ఈ కేర్ మమత వల్ల బాడీ నీడ్స్, సెల్ఫ్ నీడ్స్ మధ్యలో కన్ఫ్యూజన్ వచ్చేసి ఒక్కోసారి నేనేం చేస్తానంటే మా ఆవిడికి ఏదైనా ఇద్దరి మధ్యలో కొట్లాడినప్పుడు ఏదో ఒక చీర కొని పెడతాను, లేకపోతే ఒకసారి హోటల్కి తీసుకెళ్తాను, ఒక మూవీకి తీసుకెళ్తాను. సో ఇవన్నీ ఇప్పుడు మూవీకి వెళ్ళటము, చీర కొనిపెట్టడము, రెస్టారెంట్కి తీసుకెళ్ళటం, ఇవన్నీ బాడీ నీడ్స్, రైట్. సో టెంపరీగా ఆ కొట్లాట అయిపోతుందేమో, కానీ బట్ ఆ ఫీలింగ్ అయితే ఇంకా అలాగే ఉంది కదండి. అది మళ్ళీ ఎప్పుడో ఒకసారి అదే ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది మళ్ళీ బయటికి వస్తుంది ఎప్పుడో ఒకసారి. సో దాన్ని అడ్రస్ చేయనంత వరకు, ఏదైతే ఆ సెల్ఫ్ నీడ్ ఉందో దాన్ని అడ్రస్ చేయనంత వరకు మనకు ఆ ఇష్యూ ఉంటుంది. టెంపరీగా మనం ఏదో బాడీ వాటితోటి, ఆ ప్లెజర్ తోటి, ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు ఎగ్జైట్మెంట్ తోటి ప్రస్తుతానికి దాన్ని సప్రెస్ చేస్తుండొచ్చు, కానీ ఎప్పుడైతే ఈ అఫెక్షన్ అన్నది బేసిక్గా సెల్ఫ్ మధ్యలో ఉండే సంబంధం గురించి కాబట్టి ఆ ఇష్యూని ఎప్పుడైతే రిజాల్వ్ చేయలేదో ఆ బాడీ వల్ల కొద్దిగా టెంపరీగా, అందుకేనండి ఇప్పుడు ఏదైతే ఈ ఎగ్జైట్మెంట్, ఈ ప్లెజర్ ఏదైతే ఉందో దే ఆర్ ఆల్ టెంపరీ. అండ్ అదే టెంపరీ, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కదా, ఈ టెంపరీ వాటితోటే నేను హ్యాపీనెస్ వస్తుంది నాకు అని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా అదే ఇచ్చి హ్యాపీనెస్ చేయాలి అని అనుకుంటాం, కానీ అది కంటిన్యూటీ పాసిబిలిటీ లేదు అక్కడ, అన్ఫార్చునేట్లీ, రైట్. సో బేసిక్గా ఇవి కూడా చేస్తుంటాం మనం, రైట్. సో అది నేను చెప్పాలనుకున్నానండి ఎఫెక్షన్లో. దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్ దట్ వీ యూజువల్లీ హ్యావ్ విత్ అవర్ స్పౌజెస్. సో బట్ అదర్వైజ్ ఇది స్పౌజెస్ కానే కాదండి, ఎస్పెషలీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన ఫోకస్ అంతా కూడా ఈ ఆస్తులకి, లేకపోతే డబ్బులకి, వీళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి నాకు లేవు, దాని ఎండ్ ఆఫ్ ద డే ఏమవుద్దండి, అది ఆస్తులు తక్కువ అయితే షేరింగ్ అనే ఆ ప్రాస్పెరిటీ అనే భావన ఉన్నా సరిపోతుంది, షేర్ చేసుకోవచ్చు. దానికి ఆ షేర్ చేసుకోవడానికి కూడా ఈ ఫీలింగ్ అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ కదండి, రైట్. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. అంటే సంబంధం ఎప్పుడైతే కలుస్తుందో ఈ
యూనో డబ్బులు ఇంకా ఇన్ఫ్యాక్ట్ డబ్బులే కాదు ఏదైనా సరే మన బలం స్ట్రెంగ్త్ డబుల్ అవుతుందండి. అది రియలైజ్ అవ్వట్లేదు మనం, రైట్? సో యా, సో నేను కొన్ని ఒక ఎక్సర్సైజ్ చెప్తానండి మీకు. ఒక పేపర్ తీసుకోండి, ఒక బ్లాంక్ పేపర్ అండ్ ఒక పెన్ తీసుకోండి. రైట్, ఓకే. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. సారీ, నేను స్లైడ్స్ ఉల్టా అయిపోయినట్టుంది. సో ఇది ఒక సూర్యుడిలాగా వేసాను. బేసిక్గా ఏంటంటే ఒక చిన్న సర్కిల్ అండి మధ్యలో, పేపర్ మధ్యలో. అండ్ వాట్ ఐ ఆమ్ నౌ, నేనులాగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉన్నానో, నేను ఇలా ఉండటానికి ఎవరైతే కారణమో, వాట్ ఎవర్ దట్ ఐ ఆమ్ రైట్ నౌ ఈజ్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్ కదండి. నేను ఇలా ఉండటానికి, నేను అసలు బతుకుండడానికి, నేను ఈ స్థాయిలో ఉండడానికి, ఈ జాబ్, ఈ ఇంత నాలెడ్జ్ ఉండడానికి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్స్ రైట్, వాట్ ఎవర్ దట్ ఐ ఆమ్ రైట్ నౌ ఈజ్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్. సో అట్లా వాళ్ళ పేర్లు రాయండి ఇక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ వాళ్ళ పేరు. సో లైక్ జనరిక్గా పేరెంట్స్ అలా రాయకండి, వాళ్ళ పేర్లు రాయండి. సో అమ్మ అని రాయండి ఇక్కడ, రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ నాన్న, రైట్? ఇక్కడ వేణి, మా వైఫ్ పేరు. సో ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. సో అలా అలా ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు అన్నీ చుట్టూతో రాయండి, ఇలా యారో మార్క్ పెడుతూ ఒక్కొక్కళ్ళ పేరు. ఓకే, వాట్ ఎవర్ అట్ ఐ ఆమ్ రైట్ నౌ ఈజ్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్. ఓకే, సో ఒక 5 minutes టైం ఇస్తానండి. జస్ట్ థింక్, ఎంతమంది గుర్తుకొస్తే అంతమంది పేర్లు రాయండి. నేను ఇలా ఉండటానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి పేర్లు రాయండి. హోప్ఫుల్లీ అందరి దగ్గర పెన్ను పేపర్ ఉందండి. తెచ్చుకోండి లేకపోతే ఈ లోపల. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది రాయటం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అన్నది ఇది యాక్టివిటీ అయిన తర్వాత మీకు ఇంకా బాగా తెలుస్తుంది. సార్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. యాక్చువల్గా నేను నా మైండ్తో ఇట్లా పేపర్ మీద పెన్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ నాకు ఎవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళందరి పేర్లు వచ్చేస్తున్నాయి. అంటే సంథింగ్ ఐ మైట్ లెర్న్ ఫ్రమ్ దెమ్, రైట్? సో నా నా కెరియర్లో ఈవెన్ నా రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్లో పలికే వాళ్ళు అవ్వచ్చు, పలకని వాళ్ళు అవ్వచ్చు, ఇప్పటి వరకు నా కెరియర్లో నేను కలిసిన వాళ్ళు అవ్వచ్చు. సో అవన్నీ నా మైండ్లోకి వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు మైండ్లోకి. అంటే రాయండి, అందరి పేర్లు రాయండి. ఓకే, గుడ్, అది దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. రాసేయండి. ఓకే. సో అంటే చెయ్యబోయే వాళ్ళు కాదండి, ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఇప్పటిదాకా. అది ఫ్యూచర్ కాదు, పాస్ట్ ఇప్పటిదాకా. ఇప్పటిదాకా వాట్ ఎవర్ దట్ ఐ ఆమ్ రైట్ నౌ, అంటే ఇప్పటిదాకా నేను ఇంత మంచిని అయ్యాను, ఇంత సంపాదించాను, ఇంత నేర్చుకున్నాను, ఇంతలా ఉన్నాను అన్నదానికి ఎవరు నాకు హెల్ప్ చేశారు, నేను ఇలా అవ్వడానికి కారణం ఎవరు? సో ఓన్లీ పాజిటివ్ థింగ్స్ ఆర్ నెగటివ్ థింగ్స్ ఆర్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్. అది మనం సార్ మీరు యాక్చువల్గా ఇప్పటిదాకా వర్క్షాప్ నో 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 నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక మనిషిని చూసి వీ షుడ్ నాట్ బి లైక్ దట్ సో అనేది కూడా నేను నేర్చుకుంటాను కదా. సో ఆ పర్స్పెక్షన్ లో నేను చెప్తున్నాను. వాటిని ప్రస్తుతానికి వదిలేయండి. See, ఓకే, ఇలా నేను అంటే నేను ఇలా ఉన్నాను అనడానికి కారణం మంచిదే కదండి. లైక్ నేను మంచిగా ఉన్నాను, దానికి అవును. వీళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళ సంగతి
వీళ్ళ వల్ల వీళ్ళు నాకు హెల్ప్ చేశారు, ఎవరైతే ఓకే. హెల్ప్ చేశారో వాళ్ళ పేర్లు రాయండి. ఓకే. సరే, ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. సార్, ఇప్పుడు మనం ఒక ఒక వ్యక్తి నుంచి మనం ఒక వర్క్ నేర్చుకుంటాము. దాన్ని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తుంటాము. ఉమ్, సో ఉమ్, ఆ ఉమ్. విషయము నాకు తెలుస్తుంది. ఇప్పుడు అవును. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. వాళ్ళు అవును. అలా చేస్తుంటే చూసి నేను నేర్చుకున్నాను నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. సో అవును. అలాంటి అలాంటి వాళ్ళ నేమ్స్ నాకు గుర్తుంటే రాయొచ్చు కదా. ఆ, పేర్లు గుర్తుంటే రాయండి. పేరు గుర్తు లేకున్నా కూడా వాళ్ళకి రిలేటెడ్గా అక్కడ కలిసిన తను అనో లేకపోతే వాట్ ఎవర్, ఓకే, ఓకే. అట్లా పేర్లు గుర్తు లేకున్నా ఎప్పుడో చేసిన వాళ్ళు కూడా ఉంటారు. హెల్ప్ చేసి అవునవును సార్. అంటే వాళ్ళ ఇప్పుడు నా స్కూల్ స్టేజ్ లో నేను ఒకరిని చూసి ఇది నేర్చుకొని దాన్ని నేను ఇప్పటికి కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. అది అక్కడ చూడటం వల్లే నేను ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. సో అలాంటివి నేను చెప్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. యా, వాళ్ళ పేర్లు కూడా రాసేయండి మీరు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఎఫర్ట్ పెట్టండి. మీకు ఎన్ని పేర్లు ఎంత మంది గుర్తుకొచ్చినా పర్వాలేదు. యూ డోంట్ హ్యావ్ టు టెల్ దిస్ అండి. నాకు వీళ్ళు యూనో వీళ్ళు గుర్తుకొచ్చారు, వాళ్ళు గుర్తుకొచ్చారు అని అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీరైతే రాసుకోండి. రైట్, అందరి పేర్లు రాసి పెట్టుకుంటుంది. ఒకవేళ ఈ సర్కిల్ ఆ పేపర్ కూడా సరిపోకపోతే ఇంకా వేరే సైడ్కి కానీ ఎక్కడన్నా కూడా అందరి పేర్లు రాసేయండి. ఓకే, రాసిన వాళ్ళు మీరు థంబ్ రైజ్ చేయొచ్చండి, ఆర్ డన్ అని పెట్టొచ్చు చాట్లో. యా, ప్రవీణ్ రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు. డన్ అని పెట్టారా? ఓకే, నైస్, గుడ్ అండి. ఓకే, నైస్ అండి. ఇంకొక 1 మినిట్, 1 మినిట్ లోపల మీరు ఎంత వరకు రాయగలిగితే అంతవరకు రాసేయండి. ఓకే, సో ఈ లోపల డన్ అయిన వాళ్ళు ఎంతమంది వచ్చారు వాటి కౌంట్ చెప్పండి. ఇప్పటికి నాకు 67 వచ్చారు సార్. ఇంకా రాస్తున్నాను. ఓ నైస్, నైస్. ఓకే, ఎవరండి? మూర్తి, ఎంవివిఎస్ మూర్తి. రైట్, వెరీ నైస్ అండి, వెరీ నైస్. 63. సో గుడ్, వెరీ గుడ్ కౌంట్. యా, అంటే ఇంకా స్కూల్ టీచర్స్ కాడ నాకు బాగా ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి 6th క్లాసు, 3rd క్లాసు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. 11 రాశారు కొంతమంది. యా, ఇంకా ఎంతమందికి ఎన్ని ఎన్ని కౌంట్స్ వచ్చాయి? 26, 67 అన్నారు కదా మీరు, హైయెస్ట్ కౌంట్ అది సో ఫార్. 14, 37. వెరీ నైస్ అండి. ఓకే,
కొంతమందికి అది కౌంట్ చేయడానికి కూడా టైం పట్టొచ్చు మేబీ, హోప్ఫుల్లీ. ఓకే, సో యా 20 వచ్చింది ఒకళ్ళకి, నైస్. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో మన అబ్జర్వేషన్ ఏంటండి? ఇది ఇంత చేశాం కదా మనం, దీనివల్ల మీరు అంతమందిని గుర్తు తెచ్చుకున్నారు కదా, వాళ్ళ పట్ల మీ భావన ఎలా ఉందండి? అంటే లైక్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దెమ్? For me, feeling gratitude, I can say. Yeah, somebody has already pasted. Yeah, మేబీ వాళ్ళు చూయించిన ఆ స్టెప్ వల్ల మేబీ నా లైఫ్ ఇప్పుడు ఇక్కడ ఇలా టర్న్ అయిందేమో అన్న థాట్ వస్తుంది. ఎవ్రీబడీస్ అండ్ ఐఎమ్ పుట్టింగ్ సంబడీస్ నేమ్ ఇన్ దేర్. సో ఓకే, యా, సో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్. దట్స్ ఓకే, బట్ ఓకే. జస్ట్ టెల్ అబౌట్, మీరు ఎవరినైతే గుర్తు తెచ్చుకొని వాళ్ళ పేర్లు రాశారు కదా, వాళ్ళ పట్ల మీ భావన ఎలా ఉంది చెప్పండి చాలు. ఏమనిపిస్తుంది? వాళ్ళని కలిసినందుకు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కలవట్లేదు కదా, వాళ్ళని గుర్తు తెచ్చుకున్నారు అంతే. అవును, అంటే వాళ్ళతో కలిసి ఎస్ ఎగ్జాక్ట్లీ. సో కలిసినట్టుగా అనిపిస్తుంది. నో, కలిసినందుకు వాళ్ళ నా జీవితంలోకి వచ్చినందుకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. రైట్, ఓకే, నైస్ నైస్. ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి? ఎట్లా ఎట్లా అనిపిస్తుంది వాళ్ళని గుర్తు తెచ్చుకుంటే? సార్ ఇప్పుడు ఒక్కొక్క పేరు రాసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ మూమెంట్ లో మనము వాళ్ళకి ఆ అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఒకటి తీసుకుంటున్నాము అంటే అది ఎవ్రీ టైం చూసిన వెంటనే అవ్వదు కదా. సో వాళ్ళతో జర్నీ చేసేటప్పుడు ఏదో ఒక మూమెంట్ లో అవుతుంది. సో ఆ Hmm. మూమెంట్స్ అన్ని గుర్తొస్తున్నాయి సార్. ఏ Right. ఏ టైంలో వాళ్ళ దగ్గర నుంచి మనము అది తీసుకున్నాము, మనము అది స్టిల్ ఇంకా మనకి ఆ నేమ్ గుర్తుంది, దానికి కారణం ఏంటి, ఆ థింగ్ అనేది మనకి నాకైతే గుర్తొస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఆ టైం ఏ టైంలో ఏది జరిగింది అనేది అనిపిస్తుంది లైవ్ లో. ఎస్, వెరీ నైస్ అండి, వెరీ నైస్ అండి. యా, ఓకే. సో యా, యూనో ఇది యాక్చువల్గా లైక్ యూనో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి, మనం రాస్తున్నాం కాబట్టి వాళ్ళని అలా గుర్తు తెచ్చుకుంటేనే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది రోజు చేస్తే ఎట్లా ఇలాంటి ఫీలింగ్ మనకు కావాలా వద్దా? చాలా బాగుంటుంది సార్. ఆ, మరి ఎందుకు చేయట్లేదండి మనం ఇది? సరే ఇప్పుడున్న Right? బిజీ షెడ్యూల్ లో ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉండడం వల్ల టైం ఇవ్వలేకపోతున్నాం. మనకు టైం ఇవ్వలేక. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇసి మన యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో నేను ఇది యూనో ఫస్ట్ నాకు బాగా స్ట్రైకింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ అసలు నేను ఎగ్జిస్ట్ అయ్యాను అని అనడానికి మెయిన్ రీజన్స్ నా పేరెంట్స్ కదండి. ఎవరి పేరెంట్స్ వాళ్ళు, అసలు నేను ఉన్నాను అని అన్నది. ఓకే, సో భాష అండి ఒకటి, మన భాష. నేను అసలు ఈ భాష ఇది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను ఒకళ్ళతోటి అని అంటే, యా, సో ఆ భాష ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దాని పేరే మాతృభాష అని అంటాం చూడండి. అంటే అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న భాష. ఈ భాష లేకుంటేనే నేను ఏమై ఉండేవాడిని. ఓకే, సో అదొకటి. ప్లస్ మన టీచర్స్ అందరూ కదండి. సో ఏదో ఒక లాంగ్వేజ్, ఏదో ఒక స్కిల్, ఏదో ఒక విషయము, నాలెడ్జ్ ఎంతో షేర్ చేసుకుంటే తప్ప నేను ఇంతవరకు అయి ఉండేవాడిని కాదు. రైట్, నా ఎంతమంది sir. ఎంతమంది షేర్ చేసుకున్నారు, నా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు, ఎంతమంది షేర్ చేసుకున్నారు, వైఫ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఇలా కౌంట్ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్లో అందరూ ఏదో విధంగా ఎట్లో అట్లా, అసలు అందరూ ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళే. కానీ మనం ఏం చేస్తున్నామనంటే, అది దాన్ని గుర్తిస్తున్నామా, లేకపోతే వాళ్ళు ఏమి ఇవ్వలేదు అన్న దాని మీదనే ఎక్కువ పాయింట్అవుట్ చేస్తున్నామా? మనం గొడవలు వచ్చినప్పుడు యూనో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అంటే అందరి సంగతి తెలియదు, కానీ చాలామంది కూడా పేరెంట్స్ని కూడా అసలు ఏమి ఇచ్చారు మీరు నాకు అని అనే వాళ్ళు కూడా ఉన్నారండి. అసలు ఏమి ఇచ్చారు మీరు పేరెంట్స్ని? అసలు నేను బతికున్నాను అనడానికి కారణమే వాళ్ళు. అసలు ఏమి ఇచ్చారు మీరు అన్న క్వశ్చన్ ఎలా వస్తుందో కూడా నాకు అర్థం కాలేదు ఇంతవరకు. రైట్, సో అంటే అసలు ఆ ఫీలింగే ఇట్స్ లైక్ ద బ్యూటిఫుల్ ఫీలింగ్.
అది వస్తుందా మనకి? ఆర్ మనం ఏమి ఇవ్వలేదు అన్న దాని మీదనే ఫోకస్ ఎక్కువ ఉందా? ఏం చేయట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఈ ఆర్గ్యుమెంట్స్ మన ఇన్ఫ్యాక్ట్ మన స్పౌజెస్తో కూడా, రైట్? సో ఒకళ్ళకొకళ్ళు ఎంత కాంప్లిమెంటరీగా ఉంటే మన అంత హ్యాపీగా ఉంటాం యాక్చువల్గా. బట్ మన ఫోకస్ అంతా కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు అన్న దాని మీద ఎక్కువ ఉంటుంది. ఎంత ఇష్యూ నువ్వు ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, అక్కడ రానివ్వలేదు, ఇక్కడ ఇది చేయనీయలేదు, ఇవే. ఎలా ఉంటామండి హ్యాపీగా? ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తే మనం ఎంత ఫీలింగ్ ఉంది వాళ్ళ మీద, అండ్ మనం అలా పాయింట్అవుట్ చేస్తే మన ఫీలింగ్ ఎలా ఉంది, మనకి ఏది కావాలి? రైట్? సో సో ఈ ఎక్సర్సైజ్ దీన్ని గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ అంటారు. బట్ ఎనీవే, సో దీన్ని కంటిన్యూ చేద్దాము. సో నేను ఇంకొక ఎక్సర్సైజ్ చేస్తానండి. ఇంకో కొత్త పేపర్ ఒకటి తీసుకోండి, సిమిలర్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇది కూడా మనకి వెరీ గుడ్ ఇన్సైట్స్ ఇస్తుందండి. సో ఒక టేబుల్ రాసుకోండి ఒక పేజ్ మొత్తంలో. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ నా ఫ్యామిలీ నుంచి నేను ఏమేమి తీసుకున్నాను ఇప్పటి వరకు. లైక్ మన పేరెంట్స్ నుంచి కానీ, మన బ్రదర్స్ నుంచి కానీ, ఉంటే పిల్లలు స్పౌజెస్ నుంచి కానీ, అండ్ మన పిల్లల నుంచి కానీ, ఎవరున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు నేను ఏమేమి తీసుకుంటున్నాను. ఇంతకుముందు దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. నా భాష అసలు నా లైఫే, అంటే నేను బతికున్నాను అన్న లైఫే ఏదైతే ఉందో, ఇట్స్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, మన పేరెంట్స్ నుంచి. సో అట్లాంటివి ఇంకేమేమి ఉన్నాయి, ఏమేమి తీసుకుంటున్నాం, ఏమేమి తీసుకున్నాం. అన్నీ రాయండి. అసలు ఇది కూడా ఒక 5 minutes మొత్తం కలిపి, బట్ ఒక 2 minutes స్పెండ్ చేయండి. ఫ్యామిలీ నుంచి ఏమేమి తీసుకున్నాం. సార్ ఇది మీ స్క్రీన్ షేర్ లో బ్లాక్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. అది నాకు ఒక్కడికే అలా ఉందా లేకపోతే అందరికి అలా ఉందా? ఓకే, 1 second. ఇప్పుడు పోయింది. అందరికీ అలా ఇప్పుడు పోయింది సార్, ఇప్పుడు పోయింది. ఇప్పుడు పోయింది. ఓకే, ఏదో విండో ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. గిరి గారు మీ వీడియో కూడా రావట్లేదు ఇక్కడ. అవునా? 2 డివైస్ అనుకుంటా కదా, అందుకే రావట్లేదు. ఓకే, 2 devices యాక్చువల్గా. ఒక స్పాట్లైట్ చేయాలో మరి అదేం చేస్తారో తెలియదు. అది చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే ఓకే ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు వీడియో వస్తున్నా సార్. ఎస్, ఓకే. సో స్క్రీన్ షేర్ కూడా ఉంది కదండి పెద్దగానే? ఎస్ కరెక్ట్ ఉంది. ఓకే, సో ఇంకా ఏదో మళ్ళా కాల్ వచ్చింది. మీ వీడియో వచ్చిందండి, కానీ ఇప్పుడు పోర్ట్రేట్ మోడ్ అయింది, కొంచెం అడ్డంగా తిప్పండి. కరెక్ట్, ట్రైయింగ్ టు రెక్టిఫై దట్. ఇట్స్ ఫైన్ నౌ. ఓకే నౌ. ఓకే, సో అట్లా ఫ్యామిలీ నుంచి రాసినవన్నీ రాసేసి కంప్లీట్ చేయండి. అలాగే సొసైటీ నుంచి ఏమేమి తీసుకుంటున్నాం. మన సొసైటీ, మన చుట్టూ ఉండే నేబర్స్ నుంచి కావచ్చు, మన సోషల్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి కదండి, వాటి నుంచి కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లేకపోతే లా సిస్టమ్స్, గవర్నమెంట్స్, వాటెవర్, రైట్? సో వాటి నుంచి ఏమేమి తీసుకుంటున్నాం.
అలా సొసైటీ నుంచి ఒక 2 మినిట్స్ స్పెండ్ చేయండి. ఏమేమి తీసుకుంటున్నామో అన్నీ రాసేసేయండి. ఎన్ని గుర్తొస్తే అన్ని. అలాగే ఇంకొక 2 మినిట్స్ స్పెండ్ చేస్తూ నేచర్ నుంచి ఏమేమి తీసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుందండి ఒకసారి చూడండి. మనం పీల్చే గాలి, తాగే నీరు, వేసుకునే బట్ట, ఉండడానికి ఇల్లు, వస్తువులు, వాట్ ఎవర్ దట్ ఐఎమ్ యూజింగ్. సో అవన్నీ లిస్ట్ చేయండి. ఒక 2 మినిట్స్ స్పెండ్ చేయండి. అఫ్ కోర్స్ 2 మినిట్స్ ఈజ్ నాట్ ఎనఫ్, సరిపోదు. చాలా టైం కావాలి నేచర్ నుంచి రాయాలంటే. బట్ దెన్ యా, ఎన్ని గుర్తొస్తే అన్ని రాసేసేయండి. ఓకే, సో అందరూ అయిపోయిన తర్వాత ఒకసారి చాట్ విండోలో డన్ అని పెట్టండి. సో అది డన్ అని పెట్టడం మేబీ కష్టమేమో, ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి. రైట్, ఓకే. సో వాళ్ళు ఇద్దరు పెట్టారు డన్ అని. సో మేబీ వాట్ ఎవర్ ఇప్పటి వరకు రాసిందని స్టాప్ చేద్దామండి. రైట్, సో ఇక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తాను. హలో, నమస్తే సార్. నమస్తే అండి, హలో, నమస్తే సార్. చెప్పండి. మీరు బాక్స్ ఇచ్చారు కదా సార్, ఇప్పుడు. హలో. అవునండి, చెప్పండి. రెండో బాక్స్ లోది నాకు అర్థం కాలేదు సార్. ఇది సొసైటీ, సమాజం నుంచి ఏమేమి తీసుకున్నాము అని అన్నదండి. ఆ, ఇది ఫ్యామిలీ, నేర్చుకున్న మన కుటుంబం నుంచి ఏమేమి తీసుకున్నాము, ఇప్పటిదాకా ఏమేమి తీసుకుంటున్నాము. ఇది రెండోది వచ్చేసి నా సమాజం నుంచి నేను ఏమేమి తీసుకుంటున్నాను, ఏమేమి ఓకే తీసుకున్నాను. ఓకే సార్. ఇది లాస్ట్ది ప్రకృతి నుంచి. ప్రకృతి నుంచే సార్. సార్, ప్రకృతి, ప్రకృతి నుంచి అంటే వాటర్ కూడా వస్తుందా సార్? వాటరు, గాలి, ఆహారము, మనం వేసుకునే బట్ట, అంతా కూడా మనం వాడే వస్తువులు అన్నీ కూడా ప్రకృతి నుంచే వచ్చాయి కదండి. అవును సార్. ఆ, అదే రాయండి. అదే సార్. ఓకే సార్. ఓకే, సో ఇది అయిపోయింది అని అంటే నేనేమి ఇస్తున్నాను ఆరే ఇచ్చాను ఇప్పటిదాకా ఫ్యామిలీకి. ఓకే, ఇన్ని తీసుకున్నాను, బట్ ఇప్పటిదాకా ఏమి ఇస్తున్నాను, ఇచ్చాను ఫ్యామిలీకి, అది లిస్ట్ చేయండి ఇక్కడ. దీనికి ఒక 2 మినిట్స్ స్పెండ్ చేయండి. దీనికి కూడా అర్థమైంది కదండి రెండింటికి డిఫరెన్స్ ఏంటో. ఇది ఫ్యామిలీకి, ఫ్యామిలీ నుంచి నేను తీసుకున్నవన్నీ రాశాను ఇక్కడ. తీసుకున్నాయి, ఇక్కడ ఇచ్చినవి, ఇస్తున్నాయి. నా పరివారానికి ఏమేమైతే ఇచ్చానో, ఇస్తున్నానో అవన్నిటినీ ఇక్కడ రాయండి.
అలాగే సొసైటీకి, సమాజానికి ఏమేమి ఇస్తున్నాను, ఏమేమి ఇచ్చాను ఇప్పటిదాకా. దీనికి కూడా ఒక 2 నిమిషాలు. ఓకే, అలాగే ప్రకృతికి ప్రకృతి నుంచి ఇన్ని తీసుకుంటున్నాం కదా, మీరు ఇంతకుముందు అన్నట్టుగా గాలి, నీరు, బట్ట, ఆహారం అన్నీ వాడుకునే వస్తువులన్నీ నేచర్ నుంచి తీసుకుంటున్నాను. బట్ నేనేమి ఇస్తున్నాను తిరిగి? నేచర్ మీద కూడా, ప్రకృతి మీద కూడా, ప్రకృతికి నేనేమి ఇస్తున్నాను అన్నది దాని మీద కూడా ఒక 2 నిమిషాలు టైం టైం స్పెండ్ చేసి ఎంత వీలైతే అంత రాయండి. మీరు చాలా ఇస్తున్నామేమో గుర్తు తెచ్చుకొని రాయండి, కొంచెం కష్టపడిన. చీట్ చేయకండి. నేను అది ఇవ్వకున్నా కూడా ఇస్తున్నాను అని చెప్పుకుంటున్నారంటే అది ఇది మీకు మీరు రాసుకున్నది ఏది. దాన్ని ఒకవేళ ఇవ్వకున్నా కూడా నేను ఇస్తున్నాను అని రాసుకున్నారనుకోండి, దాన్ని ఇగో అని అంటారు. ఓకే, అది కూడా మనకు అవసరమా లేదా అన్నది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, నిన్న చెప్పాను కూడా ఒక ఎగ్జాంపుల్. నా దగ్గర ఓ 1000 రూపాయలు ఉన్నాయి, 3000 అని చెప్పాను. నా ఫ్రెండ్ వచ్చి నాకు 2000 కావాలి అని అంటే నేను ఇవ్వలేను కదండి. సో అలాంటి పరిస్థితికి మాత్రమే రాకండి, అది నేను చెప్పేది అక్కడ. సో నిజంగా మన కంట్రిబ్యూషన్ ఏంటి? మన ఫ్యామిలీ నుంచి ఇన్ని తీసుకున్నాం, పరివారం నుంచి ఇంత తీసుకున్నాం, సమాజం నుంచి కూడా ఇంత తీసుకున్నాం, అండ్ ప్రకృతి నుంచి కూడా ఇంత తీసుకున్నాం. సో వాటికి నా ఫ్యామిలీకి నేనేమి ఇస్తున్నాను, నిజంగా ఏమేమి ఇస్తున్నాను రియల్గా? ఫ్యామిలీకి అన్ని తిట్లు ఇస్తున్నానా, లేకపోతే నిజంగా ఏమన్నా ప్రేమలు అలాంటివి ఏమన్నా ఇస్తున్నామా? ఓకే, సో అలాగే సమాజానికి నా కంట్రిబ్యూషన్ ఏంటి? ఓకే, జనరల్గా యూజువల్గా మనం చేసే ఉద్యోగం కానీ అదేవో చెప్పుకుంటాము, అది నా కంట్రిబ్యూషన్ అని అంటున్నాము. అది సొసైటీకి కంట్రిబ్యూషన్గా చేస్తున్నామా, లేకపోతే నా డబ్బుల కోసమే చేస్తున్నామా? ఓకే, సో అది కూడా, అలాంటివి కూడా ఆలోచించాలి కదా. సో యా, ఇలాంటివన్నీ వస్తాయండి. యా, నేచర్కి ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది? ఓకే, సో ఇది ఇక్కడితో ఆపేద్దామండి. సో దీని వల్ల వచ్చే మన కంక్లూజన్ ఏంటండి? మనకు అర్థమైంది ఏంటి? మన అబ్జర్వేషన్ తీసుకున్న దానికన్నా ఇచ్చేవి తక్కువగా ఉన్నాయి సార్. నేచర్కి టోటల్ గా ఏమి ఇవ్వట్లేదు లిటరల్ గా. అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ తప్ప చెట్లు బతకడానికి. ఓకే, నేచర్కి వచ్చేటప్పటికి ఏమి ఇవ్వట్లేకపోతున్నాం. మిగతావి ఫ్యామిలీకి ఎలా ఉందండి? మన ఫ్యామిలీ డిస్కషన్ కూడా ఫ్యామిలీకి బాగానే ఉంది. అంటే ఎన్ని తీసుకుంటున్నామా అన్ని రిటర్న్ ఇస్తున్నామా? ఆల్మోస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, నైస్. ఓకే, మిగతా వాళ్ళదండి అబ్జర్వేషన్స్? ఎక్కడైనా ఎదుటి మనుషుల నుండి పుచ్చుకున్నదే తప్ప తక్కువ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నా అబ్జర్వేషన్ లో. ఓకే, సో అంత తీసుకుంటున్నాం కదా వాళ్ళ దగ్గర నుంచి. ఇంతకుముందు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసాం చూడండి, అవి తీసుకున్నందుకే మనం ఇలా ఉన్నాం కదండి. రైట్, అన్ని తీసుకున్నాం. రైట్, అన్ని తీసుకున్నాం కాబట్టే మనం మన ఫ్యామిలీ నుంచి కానీ, సమాజం నుంచి కానీ, ప్రకృతి నుంచి కానీ, అవన్నీ అలా తీసుకున్నాం కాబట్టి మనం ఇలా ఉన్నాం. కానీ మరి వాటి పట్ల అట్లీస్ట్ నేను ఇంత తీసుకున్నాను
వాటి రైట్ యూటిలైజ్ చేద్దాము, వాటి ప్రకృతి నుంచి అయితే లేకపోతే సొసైటీ నుంచి అయితే మనం వాళ్ళ పట్ల మనకి ఆ భావన, కృతజ్ఞత అనే భావన ఉందా మన దగ్గర అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. రైట్. సో మనిషిగా మనం మేబీ అంత తీసుకున్నందుకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు, మనకు అంత సామర్థ్యం ఉండకపోవచ్చు, బట్ దట్స్ ఓకే. కానీ అట్లీస్ట్ ఇంత తీసుకున్నాము, ఇంత వాడుకున్నాము, ఇంత వాడినయ్యాను అది వాడుకున్నందుకు అనే కృతజ్ఞత భావం అన్నా ఉందా మన దగ్గర? అదే అండి ఇక్కడ మన కంక్లూజన్. సో ఇప్పుడేమనిపిస్తుందండి, ఇంత తీసుకున్నాము బట్ మనకు ఆ కృతజ్ఞత భావం ఉందా అని అన్నది చెక్ చేసుకుంటే మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇలాంటిది ఆలోచించలేదు అనిపిస్తుంది. బట్ ఆలోచిస్తే మంచిదా? ఆలోచిస్తే తప్పకుండా మంచిదే సార్. మనం ఏం తప్పు చేసుకున్నామో, మనం ఏం చేయాలి అన్న ఆలోచన వస్తుంది. ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు మనం నేచర్ దగ్గర నుంచి అన్ని తీసుకున్నప్పుడు జస్ట్ మనం నేచర్ కి చేయాల్సింది ఏంటి అంటే క్లీనింగ్, చెట్లను పెంచడము, నో ఫుడ్ వేస్టింగ్, ల్యాండ్ ని మనం కరెక్ట్ గా చూసుకుంటే అక్కడి నుంచి మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. రేపు మాట్లాడదామండి దీని గురించి ఇంకా డీటెయిల్గా. ఓకే 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 సార్. అయితే ఇంకా కొన్ని రిలేషన్స్ లో ఎక్కువ ఉపకారం పొందాం వాళ్ళ దగ్గర, కానీ గ్రాటిట్యూడ్ చూపించినప్పుడు అక్కడ కంజూసీ ఎక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది. యా యా కొంతమంది అయితే మన దగ్గర కూడా లేరండి. ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఎప్పుడో తీసుకున్నాము ఒకళ్ళ దగ్గర నుంచి, దానివల్ల ఇంత నేర్చుకున్నాను, ఇప్పటికీ నేను దాన్ని ఉపయోగిస్తున్నాను, వాడుతున్నాను, అలా ఉంటున్నాను అని చెప్పుకున్నాం కదా, వాళ్ళు మన దగ్గర కూడా లేరు యాక్చువల్గా. అవును సార్. ఓకే. సో ఒక చిన్న ఇంకొక ఎక్సర్సైజ్ అండి. మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు నైట్ అయిపోతుంది అనుకోండి, బట్ రేపు ఎవరినైతే మీరు బాగా గుర్తించారో, ఓకే, సో గ్రాటిట్యూడ్, వీళ్ళ వల్లనే నేను ఇంత వాడినయ్యాను, ఇంత దాన్నయ్యాను అని ఎవరైతే అనుకున్నారో, ఎవరినన్నా ఒక పర్సన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ లిటరల్గా థ్యాంక్ యూ చెప్పడం కాదండి. ఓకే. సో ఈ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అంటే జస్ట్ థ్యాంక్ యూ చెప్పడం కాదండి. ఓకే, థ్యాంక్ యూ ఈజ్ ఓకే, బట్ దెన్ ఆ థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాము అంటే, అది వేరే వాళ్ళు మీరు చేసిన ఉపకారం నాకు ఇంత ఉంది, నీ వల్ల నేను ఇంత అయ్యాను, ఇంత నేర్చుకున్నాను, ఇంత చేశాను అని అన్నది వాళ్ళకి గుర్తు చేసి, నేను ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ యు హవ్ డన్, మీరు చేసినందుకు నేను ఇంత వాడినయ్యాను అని అన్నది వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసి అప్పుడు థ్యాంక్ యూ చెప్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి మీరు. అది వీలైతే అట్లీస్ట్ ఒకళ్ళకి రేపు అలాగే సార్. ఎదురుగా ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిదండి. ఓకే. సో హోప్ఫుల్లీ అందరూ ఇది చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇదే అండి యాక్చువల్గా. సో అయితే దీన్ని మనం లెట్స్ టేక్ ఇట్ ఫర్దర్. ఓకే. సో దాన్ని మనం గ్రాటిట్యూడ్ అంటామండి. ఓకే. గ్రాటిట్యూడ్ అంటే కదండి, కృతజ్ఞత అంటామండి. ఫీలింగ్ ఫర్ దోస్ హూ హ్యావ్ మేడ్ ఎఫర్ట్ ఫర్ మై ఎక్సలెన్స్. ఓకే, నేను నా శ్రేష్టత కోసం కృషి చేసిన వాళ్ళ పట్ల నాకుండే భావన, దీన్ని కృతజ్ఞతా భావం అని అన్నామండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని విషయాల్లో నేను చాలా ముందున్నాను, అది నాకు చాలా తెలుసు, నాలెడ్జ్ ఉంది, చాలా ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయని అనుకుంటాం మన దగ్గర. ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ అని ఉందనుకోండి, లేకపోతే నా దగ్గర మంచి ప్రేమ ఉంది, నేను అది అందరికీ మంచిగా ఎక్స్ప్రెస్ చేయగలను. అలా మన క్వాలిటీస్ మనకు తెలుస్తాయి కదా, నేను ఇంత వాడినయ్యాను, ఇంత నాలెడ్జ్ ఉంది అని అనుకుంటాం కదా. ఇది ఉండడానికి నేను ఉండడానికి ఎవరో నాకు కారణాలు ఉన్నారు. ఓకే. సో మమత, వాత్సల్యం మన పేరెంట్స్ నుంచో, లేకపోతే మన ఫ్రెండ్స్ నుంచో, స్నేహం అనేది మన స్పౌస్ నుంచో, చాలా సపోర్ట్, కమిట్మెంట్, వాళ్ళ దగ్గర నుంచి చాలా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది, చాలా ఉంటాయి. సో వాళ్ళని గుర్తు తెచ్చుకొని నేను ఇలా ఉండడానికి కారణం వాళ్ళు అనే వాళ్ళ పట్ల భావం ఏదైతే ఉందో
దాన్ని కృతజ్ఞతాభావం అన్నాము. ఓకే, సో అయితే మనం యూజువల్గా ఏం చేస్తున్నాం అంటే అది గుర్తించకుండా నువ్వు అసలు యూనో ఇంతకుముందు మనం రెస్పెక్ట్, ఆ ట్రస్ట్ చూసేటప్పుడు ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని కూడా చూస్తున్నాం కదా. వాళ్ళు ఏదో చేయలేకపోతున్నారు, రైట్? వాళ్ళు ఏదో చేయలేకపోతున్నారు, అలా ఉండలేకపోతున్నారు మనకు కావాల్సిన విధంగా. అది దాని మీద మన డౌట్ పడి, ఇంటెన్షన్ డౌట్ పడి వాళ్ళ మీద కోపం. ఓకే, ఈ కృతజ్ఞత భావానికి బదులు మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే చేయలేదో, ఏదైతే ఇవ్వలేదో దాన్ని ఎక్కువ పాయింట్అవుట్ చేస్తుంది. నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, మీరు నాకేమి ఇచ్చారు, రైట్? దీని మీద ఎక్కువ ఫోకస్ ఉందండి. ఎక్కడ ఉంటుందండి మన సంబంధం అలాంటప్పుడు? ఎలా నిలుస్తుంది? సో యా, అదండి అది. ఇన్ఫ్యాక్ట్ ఇది కొంచెం నేను సొసైటీలోకి కూడా వెళ్తానండి, యూనో కొంచెం ఇంట్రడక్షన్ కూడా ఇవ్వడానికి. యూనో మనము అంటే ఈ రెస్పెక్ట్ అనే విషయంలో ఎంత యూనో యూనో నీచంగా ఉంటామంటే మనం, నిజంగా చెప్తున్నాను, ఇది నా ఓన్ అబ్జర్వేషన్ అండి. ఎస్పెషలీ యూనో మన ఇంటి పక్కల యూజువల్గా క్లీన్ జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తుంటారు కదండి. సిటీలో ఉన్న వాళ్ళకి మన చెత్తను తీసుకునే వాళ్ళు వాళ్ళకుంటాం, చెత్త వాళ్ళు అని అంటాం కదండి వాళ్ళు, రైట్? సో వాళ్ళని మనము చెత్త వాళ్ళు అని అంటున్నామండి, రైట్? సో వాళ్ళు ఒక 3-4 రోజులు మన ఇంటికి రాలేదనుకోండి చెత్త తీసుకోవడానికి, అప్పుడు మన పరిస్థితి ఏంటండి? మనం చెత్తవాళ్ళం అయిపోతాం. బాగా చెప్పారు. అసలు భరించకూడలేమండి. అదే మన ఎవరైతే ఈ కార్పొరేటర్ ఉంటారండి, మన పొలిటీషియన్స్ ఉంటారు, వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు రాకపోతే అసలు నిజంగానే రావట్లేదు కూడా యాక్చువల్గా. వాళ్ళకి రాకపోతే మనకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఎఫెక్ట్ పడుతుందా ఏమన్నా? ఏమన్నా, రైట్? సో అంటే ఇప్పుడు వాళ్ళు లేకపోతే మన పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఎవరండి గొప్ప పని చేసేది యాక్చువల్గా? మనం మంచిగా ఉండడానికి కారకులు ఎవరు ఎక్కువ? ఫ్రంట్ లైన్ వారియర్స్. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు మనం ఏమంటున్నాం, చెత్త వాళ్ళు అంటున్నాం. యాక్చువల్గా మీరు ఇంతకుముందు అన్నాను కదా, మనం చెత్త వాళ్ళు అవుతున్నామని అన్నాం కదా. ఆల్రెడీ ఆ చెత్త వేసింది మనమే, ఆ చెత్త వాళ్ళ మనమే యాక్చువల్గా. వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళండి, సఫాయి కార్యకర్తలు వాళ్ళు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు మీరు, అదే. సో ఎంత తప్పు చూడండి అది, రైట్? సో అది ఎందుకలా వచ్చింది అని అంటే వాళ్ళు చేసే పనిని గుర్తించట్లేదండి. వాళ్ళు మన కోసం చేసే ఎఫర్ట్ దాన్ని గుర్తించట్లేదు మనం. వాళ్ళ ఎక్సలెన్స్ని, వాళ్ళు చేసే తక్కువ పని, వాళ్ళు తక్కువ డబ్బు వాళ్ళు, తక్కువ చదువుకుని వాళ్ళు, ఇలా అని చెప్పి వాళ్ళని చాలా తక్కువ చేసి చూస్తున్నాం చూడండి. అది పాయింట్అవుట్ చేస్తున్నాం, కానీ మనం వాళ్ళు చేసే పనిని గుర్తిస్తున్నామా? కదండి వాళ్ళు, రైట్? సో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఎన్ని చేస్తున్నామో మన లైఫ్లో. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మిస్ అవుతుంది. అంతే కదండి. అంతే. యా, సో అలాగే సో ఇది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి. అయితే దీంట్లో ఒక వర్డ్ వాడని చూడండి, ఎక్సలెన్స్. ఓకే, సో ఇది అంటే ఏంటో మనం గుర్తు తెచ్చుకుందామండి. ఎక్సలెన్స్ అంటే మీరేమనుకుంటున్నారండి? దాని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, నేను ఇంత వాణ్ణి అవ్వడానికి కారకుడు అన్నట్టు. ఇంత వాణ్ణి అని అంటే అక్కడ హలో నేను ఏదో సార్. విషయంలో హలో, చెప్పండి మేడం. ఎక్సలెంట్ అంటే నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు అని అంటారు సార్. కరెక్ట్. యా, ఓకే. సో ఇలా ఎక్సలెంట్ మనం ఏదో విధంగా మనం బాగా చేస్తాం కదండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో దాంట్లో మంచిగా ఎక్సలెంట్ పర్సన్సే, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే సార్. సో ఒక పని మనకు తెలిసి కూడా మనం చేయలేకుండా ఉండి వాళ్ళు ఆ పనిని కంప్లీట్ చేస్తే వాళ్ళని ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటాం. అక్కడ బేసిక్గా మనం ఏంటంటే కొంచెం కంపారిజన్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక దాన్ని మంచిగా చేస్తున్నారు ఇండివిజువల్గా.
రైట్? సో దాన్ని ఎక్సలెన్స్ అని అంటాం, దాన్ని శ్రేష్టత అంటామండి. కానీ మనం జనరల్గా మన లైఫ్లోకి వచ్చేసరికి మనం చూసేది ఎక్కువ ఏంటి అంటే విశిష్టంగా, స్పెషల్గా ఉండడం. రైట్? స్పెషల్గా అంటే ఏంటి? స్పెషల్గా అంటే ఏంటంటే కంపేర్ చేస్తూ వాళ్ళకంటే డిఫరెంట్గా, యూనిక్గా ఉండడం. రైట్? అది విశిష్టంగా ఉండడం. మనం ఏం కోరుకుంటామండి? శ్రేష్టత కావాలా, విశిష్టత కావాలా, ఎక్సలెన్స్ కావాలా, కంపారిజన్, కాంపిటీషన్ కావాలా? మనకి న్యాచురల్గా మనకు వచ్చేది ఏంటంటే ఎక్సలెన్స్గా ఉండడం అని అన్నది మనకు కావాలి. రైట్? సో అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాం అంటే కంపేర్ చేస్తూ, కంపారిజన్లో ఏమైపోతుందనంటే మనం జనరల్గా మనం ఇంకో క్వశ్చన్ అడుగుతానండి, స్వతంత్రంగా ఉండాలా, పరతంత్రంగా ఉండాలా? మనం న్యాచురల్గా స్వతంత్రంగానే ఉండాలి సార్. స్వతంత్రంగానే ఉండాలి అనే కోరుకుంటుంది మనకి అందరికీ. ఓకే, కానీ మనం మన జీవితంలో పరతంత్రంగా ఉంటున్నాం, ఎందుకంటే కంపేర్ చేస్తున్నాం. కంపేర్ ఎవరితో చేస్తున్నాం? వేరే వాళ్ళతో పక్క చేస్తున్నాం. వాళ్ళతో సార్, పక్క వేరే వాళ్ళతో వాళ్ళు చేస్తున్నాం. పక్క అంతేనండి, వాళ్ళతో చేస్తున్నాం సార్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకంటే మంచిగా ఉండడం, వాళ్ళకంటే డిఫరెంట్గా ఉండడం, వాళ్ళకంటే బెటర్గా ఉండడం, ఇదే కదండి కంపారిజన్. అది పరతంత్రమా, స్వతంత్రమా? అసంతనమే సార్, రెండో సార్. మనం ఉండాలనుకున్నది స్వతంత్రం, కానీ పక్క వాళ్ళ దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి. పక్క వాళ్ళ దగ్గర 2 కార్లు ఉన్నాయి, నా దగ్గర 3 కార్లు కావాలి. పక్క వాళ్ళ దగ్గర పెద్ద ఆస్తులు ఉన్నాయి, నా దగ్గర అంతకంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, పెద్ద పోస్ట్ ఉంది, అంతకంటే ఎక్కువ కావాలి. వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది, నాకు కూడా ఎక్కువ రెస్పెక్ట్ కావాలి. వస్తుందా అండి? వాళ్ళకి ఏమున్నాయి మనకే ఉండాలని కోరుకుంటున్నారు సార్. మన అవసరాన్ని చూసుకోవట్లేదండి, మనకు కావాల్సింది ఏంటి? ఎక్సలెన్స్. మన అవును శ్రేష్ఠ సార్, వాళ్ళతో కూడా అవసరాలతో కూడా మనం కూడా అలా అనిపించుకోవాలని పాకులాట సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇది కాంపిటీషన్ కూడా అంతేనండి. మనకి కాంపిటీషన్ అంటే మనం బయట అంతా కాంపిటీషన్ ఉంది కదా అని అంటాం కదా, కాంపిటీషన్ మంచిది అనుకుంటున్నారా? నో సార్. ఓకే, ఒక క్లాస్ ఉందండి. క్లాస్ మన స్టూడెంట్స్, టీచర్స్ ఉండుంటారు మన ఈ సెషన్లో. ఒక క్లాస్లో ఎంతమంది ఫస్ట్ వస్తారండి? క్లాస్ ఫస్ట్ ఒకళ్ళు వస్తారు సార్, ఫస్ట్ ఒకళ్ళు వస్తారు సార్. ఒకళ్ళు ఫస్ట్ వస్తారు, మేబీ టై అవుతే ఇద్దరు వస్తారేమో, సేమ్ మార్కులు వస్తే. అవును సార్. 1 or అవును 2 సార్. మెంబర్స్. కానీ ట్రై చేస్తే ఎంతమందికి 100 out of 100 రావచ్చండి? అంతా 5 అర్థం రావచ్చు సార్ ట్రై చేస్తే. అందరూ ఈక్వల్ గా మనం చెప్పింది అర్థం చేసుకుంటే క్లాస్ అందరికీ కూడా రావచ్చు. మనం ఎంత మంచిగా చెప్తే అందరూ ఎక్సలెంట్ అవ్వచ్చు, కానీ కాంపిటీషన్లో ఒకళ్ళో ఇద్దరు ఫస్ట్ వస్తారండి. అవును సార్. సో ఎంత ప్రాబ్లం చూడండి. అదే కాదు, ఇంకా ఫస్ట్ వచ్చిన వాడి ఫీలింగ్ సెకండ్ వచ్చేవాడి మీద, థర్డ్ వచ్చే వాళ్ళ మీద ఎలా ఉంటుందండి? కాంపిటీషన్లో నేను ఫస్ట్ వస్తున్నాను అనుకోండి, నన్ను అసూయను ఎక్కువ మంది ఉంటారు కదండి. కోపం ఉంటుంది సార్. ఉమ్, వాడికి అలా వచ్చి నాకు రాలేదని చెప్పి అసూయను కోపం ఆ నెల కొట్ట పారు అలా చేసేయాలని దృష్టిలో ఉంది. పక్క అసలు వాళ్ళని ఈగో ఎలా తప్పు చేయాలి అని అనేది దాని మీదే ఫోకస్ ఉంటుంది, కానీ నేను ఎక్కువ అర్థం చేసుకోవాలన్న దాని మీద ఉండదండి ఫోకస్. అందుకే మనం ఈ చీటింగ్, చిట్టీలు పెట్టుకోవడాలు, టీచర్లను బెదిరించి మార్కులు ఎక్కువ కొట్టేయడాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? స్పోర్ట్స్లో కూడా చూడొచ్చండి. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఒకటే కాదు అందరూ నాకే గోల్డ్ మెడల్ రావాలి, నేనే ఫస్ట్ రావాలి, దానికి ఏం చేస్తున్నారు? అందరూ డ్రగ్స్ వేయించుకుంటున్నారు. అవును సార్. ఎందుకు అవుతుంది అది? వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తించలేకపోవడం వల్ల. కాంపిటీషన్, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. పక్క వాళ్ళకి వాళ్ళు ఒక 1 kilometer 5 minutesలో పరిగెట్టగలిగితే నేను వాళ్ళకంటే ఎక్కువ స్పీడ్లో 4 minutesలో నేను కంప్లీట్ చేయాలి. అలా పరిగెట్టి నేనేమవుతానంటే నా బాడీని నేను పాడు చేసుకుంటాను. అవును సార్. సో మనకి అలా చేస్తే ఈవెన్ స్టడీస్లో కానీ కెరియర్లో కానీ నాలెడ్జ్ రాదండి. నాలెడ్జ్ రాదు, డబ్బులు వస్తాయేమో, ఆ జెలసీ అనే ఫీలింగ్ తోటే బతికిపోతాం మనం ఇంకా లైఫ్ మొత్తం కూడా.
హ్యాపీగా ఉండలేమండి. డబ్బులు అవన్నీ వస్తుండొచ్చు కానీ హ్యాపీగా ఉండలేము. అయితే ఈ ఎక్సలెంట్ పర్సన్ 100 out of 100 అంతా అర్థం చేసుకోవాలి అని ఎక్సలెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేరే వాళ్ళ పట్ల ఫీలింగ్ ఎలా ఉంటుందండి? మంచి ఉద్దేశం ఉన్న వాడిని కూడా నాలాగా తెచ్చుకోవాలని అనుకుంటారు సార్. సహాయం Exactly. చేసి హెల్ప్ చేసి వాళ్ళని కూడా తీసుకురావాలని అనుకుంటారు సార్. అలా అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, నాది నేను కూడా ఇంకా పెరుగుతాను, నా ఎక్సలెన్స్ ఇంకా డబుల్ అవుతుంది అనే ఫీలింగ్తో ఉంటామండి. ఇది అవును సార్. చూస్తున్నా, ఇది అందరూ ఫస్ట్ వస్తే ఎలా ఉంటుందండి అసలు? అంటే ఫస్ట్ కంపారిజన్ అన్నది లేదు ఇక్కడ బేసిక్గా. బట్ అందరికీ అంతా అర్థం అవుతే అందరూ హ్యాపీగా ఉంటారు. అంతకుమించి ఏం కావాలండి? సార్ రియల్ గా ఆనందమే ఇది సార్. ఒకసారి మా క్లాస్ లో జరిగింది సార్. నేను 10th క్లాస్ ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ బయట నుంచి ఆయన పిహెచ్డికి ఏదో బ్రేక్ ఇస్తారంట. సో ఆయన 6 months బ్రేక్ లో వచ్చారు మాకు కెమిస్ట్రీ చెప్పడానికి. మా క్లాస్ లో 40 members ఉంటే 38 members కి 25 out of 25 వచ్చాయి. ఈవెన్ మా ప్రిన్సిపల్ కూడా ఆశ్చర్యపోయి హూ ఇస్ ద లాస్ట్ క్యాండిడేట్ ఆఫ్ ద క్లాస్ ఆయనకి మొత్తం అన్ని అడిగారు అన్నమాట, నిజంగా వచ్చాయా లేకపోతే వీళ్ళు కాపీ కొట్టి రాశారా అని. ఓకే, లైఫ్ లో అంటే ఆయన ప్రూవ్ చేశారు, మనం చెప్తే ఎటువంటి మనిషికి అయినా సరే ఎక్కుతుంది, మనకి చెప్పే ప్రొసీజర్ తెలియాలి అని. అది టీచర్లకు ఉండాలి ఆ భావన. మన ఈ వాత్సల్యంతో టీచర్స్కి ఉండాల్సిన మేజర్ ఫీలింగ్ ఏంటంటే వాత్సల్యం అండి. అందరికీ ఇది అర్థం కావాలి అనే వాత్సల్యం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటే అందరికీ అది ఈక్వల్గా, ఆ ఎక్సలెన్స్ అంటే ఏంటో కూడా కాంపిటీషన్ కాదు మనకు కావాల్సింది, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అంతా అర్థం చేసుకుందాం అనే భావన మనం వాళ్ళలో కలగజేస్తే అంతకుమించి ఇంకేం ఉండదండి. ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే, సో ఇంకొకటి మిగతా ఫీలింగ్స్ కూడా నేర్చుకుందామండి, ట్రై చేద్దాం. గౌరవము అని అంటామండి మనం, ఫీలింగ్ ఫర్ దోస్ హూ హ్యావ్ మేడ్ ఎఫర్ట్ ఫర్ ఎక్సలెన్స్. అంటే యూనో ఇక్కడ ఎక్సలెన్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే మన ఫోకస్ అంతా కూడా ఒక పర్టికులర్ విషయంలో, ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో, ఒక పర్టికులర్ స్పోర్ట్లో, ఒక పర్టికులర్ రంగంలో, డొమైన్లో అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం మాట్లాడే ఎక్సలెన్స్ ఏంటి అని అంటే నన్ను నేను హ్యాపీగా ఉంచుకుంటూ, నేను నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతూ, నా రోల్ని, నా సంబంధాలని గుర్తించి నిర్వర్తించుకుంటూ, హార్మోనీలో ఉంటూ ఫ్యామిలీలో, అలాగే సొసైటీలో కూడా సంబంధాలని గుర్తించి అలా నిర్వర్తించి నా రెస్పాన్సిబిలిటీస్ని తీర్చుకున్నప్పుడు, అలా ఉంటూ నేను హార్మోనీలో ఉన్నప్పుడు, అలాగే నేచర్తో కూడా సహస్థిత్వంలో ఉంటూ, నేను సమృద్ధిగా ఉంటూ నేచర్ని కూడా సమృద్ధి చేస్తూ ఎప్పుడైతే ఉంటానో, హ్యాపీగా ఆ 4 లెవెల్స్లో ఉంటానో అతనిని మనం ఎక్సలెంట్ పర్సన్ అంటామండి. అది డెఫినేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ డొమైన్స్, ఇన్ ఆల్ అవర్ లివింగ్. మన జీవితంలో అలా ఉండడాన్ని మనం ఎక్సలెంట్ పర్సన్ అంటాం. ఓకే, సో అదండి రైట్. సో అది ఎక్సలెన్స్. దానికోసం ఎవరైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో, అంటే నేను అలా అవ్వాలని కోరుకుంటున్నాను, నేను ప్రతి ఒక్కళ్ళు అవ్వాలని ఎవరైతే కోరుకొని అందుకే దానికోసం శ్రమిస్తున్నారో, శ్రేష్టత పట్ల వాళ్ళు చేసే కృషిని గుర్తించడం, వాళ్ళ పట్ల మనకు ఉండే భావనని గౌరవము అని అంటామండి. గౌరవము అనంటే ఇక్కడ మేము గ్లోరీ అంటున్నాము, రెస్పెక్ట్ అంటే సమ్మానము. వర్డ్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదండి, బట్ ఆ ఫీలింగ్ మనకి ఉండడం అని అన్నది, దాన్ని ఎక్సలెన్స్ని గుర్తించడం, వాళ్ళు చేసే ఎఫర్ట్ని గుర్తించడం, దాన్ని గౌరవము అని అన్నాం. ఓకే, సో శ్రద్ధ అని అంటామండి. శ్రద్ధ అంటే ఎవరైతే ఆల్రెడీ ఆ లివింగ్లో ఉన్నారో, యాజ్ అన్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ ఇన్ హార్మనీ, ఫ్యామిలీలో కూడా సంబంధాలను అర్థం చేసుకొని లివింగ్ ఇన్ హార్మనీ, సో కంటిన్యూస్ హ్యాపీనెస్గా ఉండడం, సొసైటీలో కూడా వాళ్ళ రోల్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని అందులో హార్మోనీగా ఉండడం, సొసైటీని అర్థం చేసుకొని, అలాగే నేచర్ని, ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకొని వాటితో సమృద్ధిగా కోఎగ్జిస్టెన్స్లో ఉండడం, ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఎక్సలెంట్ పర్సన్స్ అని అంటాము. వాళ్ళ పట్ల మనకు ఉండే భావన శ్రద్ధ అని అంటాము. సో నేను అలా అవ్వాలి అని కోరుకుంటాం చూడండి, నేను వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటాం చూడండి, దాన్ని ఇన్స్పిరేషన్ అంటాం.
ఓకే, సో దాన్ని ఇన్స్పిరేషన్ అంటాం. ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద రివర్డ్. నేను వాళ్ళలాగా అవ్వాలి అని. ఓకే, వాళ్ళ కోసం మనం చేసే పనిని పూజ అంటాం, వర్షిప్ అని అంటాం. ఓకే, సో ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఐఎమ్ నాట్ రియలీ గెటింగ్ ఇన్ టు రిలీజియన్ ఆర్ గాడ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇది మన మధ్యలోనే ఉన్నవాళ్ళు కూడా ఉండుంటారు. వాళ్ళని గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. చాలా మంది దగ్గర నుంచి మనం, అంటే అఫ్ కోర్స్ కొన్ని విషయాలు మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కదండి. లైక్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు, మ్యూజిక్లో ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, ఆర్ మణిరత్నం ఉన్నాడు, సింగింగ్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. అఫ్ కోర్స్ మనిషి లేడు అనుకోండి, బట్ వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు మంచిగా పాడతారు, మంచిగా ఆర్ట్స్ చేస్తారు, మంచిగా ఆడతారు, నేను అలా అవ్వాలి అని కోరుకుంటాం చూడండి. వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం. అలాగే ఆ, ఈ ఈ అన్ని విషయాల్లో కూడా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటున్నాం. సో అలా చేసేదాన్నే పూజ అని అంటాం. ఓకే, సో ఇది రెవరెన్స్ అండి, శ్రద్ధ. రైట్. సో గౌరవం అయిపోయింది. కృతజ్ఞత ఇంతకుముందు చూసాం. నా ఎఫర్ట్స్ అంటే నా ఎక్సలెన్స్ కోసం కొంతమంది ఎఫర్ట్ పెట్టుంటారు కదా. నేను ఇంత వాడిని అయ్యాను, నాలో కూడా కొన్ని ఎక్సలెన్స్ డొమైన్స్ కానీ, కొన్ని స్కిల్స్ కానీ, కొన్ని నాలెడ్జ్ కానీ ఏవో ఉండుంటాయి. వాటి కోసం ఎవరైతే ఎఫర్ట్ పెట్టారో వాళ్ళ పట్ల నాకుండే ఫీలింగ్ ఎక్సలెన్స్ అని, ఆర్ కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఓకే, సో యా, ఇది బేసిక్గా డిఫరెన్స్ అండి. రెవరెన్స్ అంటే ఫర్ దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ ఎక్సలెన్స్. గ్లోరీ, గౌరవం అంటే హూ హ్యావ్ మేడ్ ఎఫర్ట్స్ ఫర్ ఎక్సలెన్స్. అండ్ గ్రాటిట్యూడ్ అంటే హూ హ్యావ్ మేడ్ ఎఫర్ట్ ఫర్ మై ఎక్సలెన్స్. సో ఇది డిఫరెన్స్. సో ఇప్పటి వరకు అయిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఓకే, ఎవరేం అడగట్లేదు. సో లెట్స్ కంటిన్యూ ఫర్దర్ అండి. అయితే న్యాచురల్గా, ఓకే, సో నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎంతమందితో సంబంధం ఉండాలనుకుంటున్నారండి? ఎవరితోనూ సంబంధం ఉండొద్దు అనుకుంటున్నారా? ఒకళ్ళతోటే సంబంధం ఉండాలనుకుంటున్నారా? చాలా మందితో సంబంధం? అందరితో. అందరితోనూ? ఎవరేమంటారు? అందరితో. ఎక్కువ అందరితో. మందితో సంబంధం ఉండటం వలన మనకి కూడా హ్యాపీగా ఉంటాం సార్. నాట్ ఎవ్రీ వన్, ఐ కెన్ సే మెనీ. ఎక్కువ. ఓకే సార్. అందరితో అంటే అవి మనకు కూడా చాలా సార్లు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఇది నేను మన సామర్థ్యం అంటే అట్లా చేయలేమని కాదు, బట్ మన కోరిక ఏంటి? అందరితో సంబంధం ఉంటే మంచిదా, కొంతమందితోనా, ఒకళ్ళతోట, ఎవరితోని కాదు? ఎక్కువ మందితో. అందరితో ఎందుకు కాకూడదండి? ఎందుకు ఉండకూడదు సంబంధం? అందరితో అంటే ఒక్కొక్కసారి మనం ట్రబుల్లో పడతామని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు కాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ లేమన్ టర్మ్స్ ఐ కెన్ సే ఇన్ డిఫరెంట్ వే. సో పిక్ పాకెటర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఇరుక్కుంటే వాళ్ళతో సంబంధం ఉన్నందుకు మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు అట్లాంటి వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోకూడదు కదా. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ సచ్ పీపుల్. ఓకే, ఓకే, ఓకే. సో నిన్న ట్రస్ట్ విన్నారా అండి? లేదు. ఓకే, అందుకే అలా చెప్తున్నారు. బట్ ఎనీవేస్, ఓకే. సో సో యా, దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కావాలనే దొంగతనం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి సో పోనీ సరే వాళ్ళతోని ద్వేషం పెంచుకుందామండి. ద్వేషం ద్వేషం పెంచుకోవడం కాదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎగ్జాంపుల్ పిక్ పాకెటర్స్ అని చెప్పాను. మేబీ సమ్ ఇప్పుడు ఎవరైతే ప్రిజన్ లో ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ చేసి ఉంటారు కదా.
సో ఇప్పుడు ఈవెన్ మనం గుడ్ అయినా గానీ వాళ్ళతో వెళ్ళి సంబంధం వాళ్ళ బాగు కోరుకొని మనం యూ షుడ్ నాట్ డూ లైక్ దట్, యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్ అని చెప్పడానికి ట్రై చేసినా గానీ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు లిజన్ దోస్ థింగ్స్, రైట్? సో అలాంటప్పుడు అది వినంది కాక వీళ్ళని ఎందుకు మీరు కలిశారు అంటే ఈ మధ్య నేను చూస్తున్నా అవి ఎక్కువైపోయినాయి. సో అందరినీ కలిపేసి నీకు సంబంధం లేని వ్యక్తితో నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అన్న పర్స్పెక్షన్ లో మనం కూడా ఒక అలా ముద్దాయి ఉంటున్నామండి. అయిపోయే టైంలో ఉన్నట్టున్నాం కదా అని అంతే. మరి కట్ చేస్తున్నాను. అలా ఉంటున్నాం మనం. నేను అడిగేది ఏంటి అనంటే అలా ఉంటున్నాము, వాళ్ళతో సంబంధం ఉండలేకపోతున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క మనిషితో కూడా సంబంధం ఉంటేనే ఒకళ్ళిద్దరితోటి మనకి సంబంధం లేదనుకోండి, మనం హ్యాపీగా ఉంటామా? ఒకళ్ళతోటి ద్వేషం పెంచుకోండి. ఎంత ఇప్పుడు సొసైటీలో చాలా జరుగుతున్నాయి అంటే కోర్స్ మనం వీఆర్ గెటింగ్ ఇన్ టు సొసైటీ, మనం ఆ టాపిక్లోకి వెళ్ళలేదు ఇంకా. బట్ యూనో మనకి బయట మానభంగాలు, ఈ హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాటితోటి హ్యాపీగా ఉన్నామా అన్హ్యాపీగా ఉన్నామా? హ్యాపీగా లేము. రైట్? హ్యాపీగా ఉంటుందామా అలాగా? లేదు లేదు. వాళ్ళు అలా చేస్తుంటే హ్యాపీగా ఉంటున్నామండి, దాన్ని రాక్షసత్వం అంటారండి. అవును, హ్యాపీగా లేము అని చెప్తున్నాను. అది చేసేవాళ్ళు కూడా ఏం హ్యాపీగా ఉండదు సార్. స్పర్ ఆఫ్ మూమెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంతే. కరెక్ట్. సో అయితే నేను అనేది ఏంటంటే వాళ్ళు అలా ఉండడం మనకి ఇష్టం లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళతో మనకి సంబంధం ఉన్నట్టే కదండి. వాళ్ళు అలా చేశారు అంటే మనం అన్హ్యాపీ అయ్యాం కదా, అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు అలా చేయకూడదని కోరుకుంటున్నాం కదా, అంటే వాళ్ళ హ్యాపీనెస్సే కోరుకుంటున్నాం కదా, వాళ్ళ సంబంధమే కోరుకుంటున్నాం కదా. చూడండి మీరు అది న్యాచురల్గా మనకు వచ్చేది ఏంటి అని అంటే సో బేసిక్గా ఇది ఎవ్వరూ కూడా కావాలని తప్పు చేయరండి. ఇది ఇంటెన్షన్, ట్రస్ట్ అంటే మనకు అర్థమవుతే ఎవరు కూడా కావాలని తప్పు చేయరు. వాళ్ళు దే ఎండెడ్ అప్ డూయింగ్ సంథింగ్ రాంగ్. వాళ్ళకి తెలియక, అర్థం కాక, ఆర్ కరెక్ట్ ఏంటో కరెక్ట్ చేయలేక, ఆర్ ఎలా చేయాలో తెలియక వాళ్ళకి మనం ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే మేబీ క్లాసెస్ వల్ల లేకపోతే వేరేదో నాకు అదే తెలియదు. మీరు ఒకసారి మీరు ముందు ఈ ట్రస్ట్ రెస్పెక్ట్ అన్నది ఒకసారి మీరు అవ్వాలండి. ఓకే. అంటే నేను ఏమడగాలనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మెంటలీ డిజేబుల్డ్ ఉంటారు, లేకపోతే సైకోలు ఉంటారు. సో ఇప్పుడు నేను అందరితో మంచిగా ఉండాలి అని అట్లీస్ట్ వాళ్ళకి ఏదో చెప్పడానికి నేను ట్రై చేస్తే ఐ విల్ బి ఇన్ ఏ ట్రబుల్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి బేసిక్ గా? నేను అది మనం చెయ్యాలా వద్దా అన్న దాని గురించి మాట్లాడట్లేదండి, వాళ్ళ పట్ల ఫీలింగ్ ఏంటి అన్న దాని గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ. చేయలేం కూడా, మనం చేయలేమండి. హేట్రేజం గురించి చెప్తున్నారు జస్ట్. ఎగ్జాక్ట్లీ, ఫీలింగ్ గురించి అడుగుతున్నాం ఇక్కడ. మన డిస్కషన్ అంతా కూడా ఫీలింగ్ గురించి మాత్రమే. ఓకే. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం ఒకళ్ళని ఒక ముద్రేసాం అనుకోండి, అది మన వాళ్ళని కూడా వేస్తామండి. వాళ్ళు కూడా అందరూ మనం కూడా ఏదో తప్పు చేస్తుంటాము. మన ఎదుటి వాళ్ళు, మన భార్యనో, మన హస్బెండో, మన పిల్లలో, మన పేరెంట్సో ఏదో ఒకటి తప్పు చేస్తుంటారు. వాళ్ళ పట్ల కూడా మనకు అదే హేట్రెడ్ స్టార్ట్ అవుతుంది, మనకి ఇది అర్థం కాకపోతే. రైట్? సో ఆ పాసిబిలిటీ చాలా ఉంది. అయితే నేను ఇది చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, మనిషి అన్న తర్వాత న్యాచురల్గా మనం కోరుకునేది కూడా ప్రతి ఒక్కళ్ళతో సంబంధం ఉండాలని. కానీ ఉండలేకపోతున్నాం, మనం అలా హేట్ చేస్తున్నాం, అలా ఉంటున్నాం. రైట్? సో న్యాచురల్గా మనకు వచ్చేదే అది. ఓకే, సో ఇది మన ఆపోజిషన్ టు ఆల్, అంటే మనకి ఉండే ద్వేషము అనే భావన ఏదైతే ఉందో అది విత్ నో వన్, ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు నో వన్, అంటే ఇట్స్ అ ఫీలింగ్ ఆఫ్ ఆపోజిషన్, ద్వేషం, ప్రతి ఒక్కళ్ళతో ద్వేషం అనే భావన. ఓకే, వన్ ఆర్ మెనీ అంటే ఇది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి, నా పక్కన ఉన్న వాళ్ళతోటి ఉండే ఫీలింగ్, ఐఎమ్ బీయింగ్ రిలేటెడ్ టు వన్ ఆర్ మెనీ ఈజ్ అఫెక్షన్. వాళ్ళ పట్ల నాకు ఉండే స్నేహం. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే అందరితో నేను సంబంధం ఉండాలి, అందరితో నాకు ఒక ఫీలింగ్ ఉండాలి, అందరూ నాకు రిలేటెడే, జగమంతా కుటుంబం అని ఎందుకంటారు తెలుసా? మనకి జగమంతా కూడా ఈ మనుషులందరూ నాకు సంబంధించిన వాళ్ళే అని ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని ప్రేమ అంటామండి. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ఉంటుందో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తామండి.
అదర్వైజ్ ఈ ఫీలింగ్ ఆఫ్ అపోజిషన్ తోటి వాళ్ళకి పనిష్మెంట్, వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ సొసైటీలోకి వెళ్తున్నాను అగైన్. ఈ మన రూల్స్, రెగ్యులేషన్స్, డామినేషన్స్, కొట్టడాలు, పనిష్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే వాళ్ళ పట్ల ఈ ఈ ఈ ఫీలింగ్ లేక, వాళ్ళకి మనకి సంబంధించిన వాళ్ళు అంటే సంబంధాన్ని గుర్తిస్తే ఆ ఫీలింగ్తో వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. అందుకే మనకి సమాజంలో కూడా ఏ డెవలప్మెంట్ లేదు చూడండి. ఇన్ని రకాల ఐపీసీ పీనల్ కోడ్స్, పనిష్మెంట్స్, జైళ్ళు, నిర్భయ యాక్ట్ ఇవన్నీ ఉన్నా కూడా మన ఏమైనా చేంజెస్ వస్తున్నాయండి? ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా? భయంతో కొన్ని తగ్గుతున్నాయేమో, కానీ భయంతో బతకాలా లేకపోతే అర్థమై బతకాలా? అర్థమై బతకాలి సార్. అది అందరూ అలాగే కదండి. అందరికీ అలా హెల్ప్ చేస్తే అలాంటి అలాంటి యూనో అసలు ఆ అన్యాయం జరగకుండా చూడాలి కదండి మనం. అలాంటి సార్ కాకుండా సార్ చేయాలి. మన హెల్ప్ చేసిన వాళ్ళు మన హెల్ప్ చేసాం అనుకుంటలేదు సార్. దేవుడు ఏదో చేశారు అని చెప్పని అనుకుంటున్నారు సార్. అలా ఉంటున్నారు, కరెక్టే. అదే అగైన్ మళ్ళీ మనం వీఆర్ గెటింగ్ బ్యాక్ టు అదర్స్. వాళ్ళు ఎలా ఉన్నా కూడా నేను ఎలా ఉన్నాను అన్నది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకేం ఇంపార్టెంట్? అవతరాలకు హెల్ప్ చేసినప్పుడు మనకు వచ్చే ఆనందం చెప్పలేనంత ఆనందం సార్. అవును, అవును. మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు మనకి దేశించుకున్నా, మనకి ఏమి తక్కువ చేసినా కూడా వాళ్ళు మనకి హెల్ప్ చేయండి, మనకు ఆ ఫీలింగ్తో చేయండి. ఆ ఫీలింగే వేరు ఉంటుందండి. ఓకే, చాలా సార్. ఓకే. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. బట్ ఎనీవేస్, ఓకే. సో ఇవాళ రేపు మనకి ఈ ప్రేమ అంటే దాని మీనింగ్ మన సోషల్ మీడియాలో కానీ, మూవీస్లో కానీ, బుక్స్లో కానీ బయట నుంచి వచ్చే ఫీలింగ్ నిజంగా ప్రేమ, లవ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పడం, ఇదంతా మనకి నిజంగా ప్రేమనేనా ఇంకేదన్నా అన్నది ఒకసారి ఆలోచించాల్సిందండి. ఓకే, సో దట్స్ మోస్ట్లీ ఎస్పెషలీ యంగ్స్టర్స్, ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు దాన్ని వాళ్ళు ప్రేమ అని అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ మోస్ట్లీ either attracted towards body, attracted towards lust, మోహము అని అంటామండి దాన్ని. ఓకే, సో these are all something mostly related to body and it's not continuous. అందుకే చూడండి, ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కానీ, లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కానీ చాలా తక్కువ నిలుస్తున్నాయండి. ఎన్ని లవ్ మ్యారేజెస్ రియల్గా నిలుస్తున్నాయని అన్నది చెక్ చేస్తే, అలా అని చెప్పి లవ్ మ్యారేజ్ ఉండకూడదు అని కాదండి. రియల్ లవ్ అర్థం చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే నథింగ్ లైక్ ఇట్. అంతకుమించి ఏం కావాలండి? అక్కడ అఫెక్షన్ ఉన్నా సరిపోతుంది బేసిక్గా. లవ్ అంటే ఇక్కడ బేసిక్గా వీఆర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్, వాళ్ళ పట్ల ఉండే మన ఫీలింగ్, రైట్? ఓకే, సో ఇది కంప్లీట్ వాల్యూ అండి. ఇది ఉంటే అన్ని వాల్యూస్ ఉన్నట్టేనండి మనకి. ఈ 9 వాల్యూస్ మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో, పైన 8 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ గ్రాటిట్యూడ్ ఉంటే, ఈ ప్రేమ అనే భావన ఉంటే ఇంక్లూడింగ్ గ్రాటిట్యూడ్ కూడా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ చూస్తే మనము గ్రాటిట్యూడ్ ఫీలింగ్లో కూడా ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణము, ఇప్పుడు నేను రాసిన పేర్లు ఒక్కటే కాదండి. చూడండి, ఇండైరెక్ట్గా ఎంతమంది చేసుంటారు చూడండి. ఓకే, సో అమ్మ అన్నం పెట్టింది అనుకోండి, అమ్మ ఒక్క అన్నం పెట్టినందుకు ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరో ధాన్యం పండించారు, ఫార్మర్, రైతు. ఎవరో ఆ ధాన్యాన్ని ప్రాసెస్ చేశారు. అదే ధాన్యాన్ని వడ్లని గింజల్లాగా, బియ్యం గింజల్లాగా చేశారు. దాన్ని కొంచెం పాలిష్ చేశారు కొంతమంది, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేశారు, దాన్ని కొంతమంది షాప్లో పెట్టుకున్నారు, కొంతమంది అమ్మారు, కొంతమంది వండారు, కొంతమంది సర్వ్ చేశారు. మనం ఓన్లీ ఆ సర్వ్ చేసిన వాళ్ళనే గుర్తు తెచ్చుకుంటున్నాం. కానీ ఇంకా ఇది నేను ఒక్క విషయంలో చెప్పాను. ఇండైరెక్ట్గా చూస్తే ఎంతమంది మనకి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విధంగా మనకి హెల్ప్ చేసిన వాళ్ళేనండి. సో ఇలా చూస్తే గ్రాటిట్యూడ్ ఎవరికి ఉండాలండి? ఎంతమంది మీద ఉండాలండి?
అందరూ ఏదో విధంగా హెల్ప్ చేసినట్టేనండి, ఏదో విధంగా ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద ఉన్నవాళ్ళు, రైట్? సో అది అర్థం చేసుకుంటే అప్పుడు మనకి ప్రేమ అనేది అర్థమవుతుందండి. అది అందుకే ఇది ఇట్స్ ఎ కంప్లీట్ వాల్యూ. ఓకే, సో స్నేహాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే అందరూ నాకు రిలేటెడే, అందరితో నాకు సంబంధం ఉంది అనేది ఎప్పుడైతే గుర్తిస్తామో వాళ్ళ పట్ల మనకు ఉండేది భావం, ప్రేమ. ఓకే, సో దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామనంటే, మనం ఇప్పుడు మమతా వాత్సల్యం అని తెలుసుకున్నాం కదండి. సో ప్రతి ఒక్కళ్ళకి బాడీ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్ అనేది ఉంది. బాడీ నీడ్స్ వేరు, సెల్ఫ్ నీడ్స్ వేరు. ఓకే, సో బాడీ నీడ్స్ ఎవరికైనా తక్కువ ఉందనుకోండి, మనకు రిలేటెడ్ అంటే ఈ స్నేహంతో వచ్చేదే కాదు, మన చుట్టుపక్కల మన పిల్లలు, మన పేరెంట్స్, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే కాదు, ఇంకా వేరే వాళ్ళు బయట కూడా ఉన్నారు కదా, వాళ్ళ పట్ల మనకు ఉండేది, వాళ్ళ బాడీ ఉంది, వాళ్ళ బాడీ నీడ్స్ తీర్చాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి అనే భావం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని దయ అంటామండి. వాళ్ళ బాడీ నీడ్స్ ఎప్పుడైతే తీరుస్తామో దాన్ని దయ అంటాం. వాళ్ళ సెల్ఫ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి నాలెడ్జ్, వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి కొంచెం మంచి చదువు చెప్పాలి, మంచి నాలెడ్జ్ ఇవ్వాలి, కెరియర్లో వాళ్ళకి ఒక స్కిల్ రావాలి అని అనుకునేది ఎవరైతే టీచర్స్ ఉంటారో, టీచర్స్ కానీ వాళ్ళ గురువులు కానీ ఎవరైనా ఉంటారో, వాళ్ళ పట్ల మనకు ఉండే భావం, ప్రతి ఒక్కళ్ళ మీద ఇది చేయాలి అని అనేది భావం కృప అంటామండి. ఈ రెండింటినీ ఉండడం దాన్ని కంపాషన్ అంటాం, కరుణ అంటాం. ఓకే, సెల్ఫ్ నీడ్స్, బాడీ నీడ్స్ రెండు తీర్చాలి అని అనుకుంటే ఎవరికైనా లేని వాళ్ళకి, వాళ్ళ పట్ల మనకు ఉండే కరుణ అంటాం. ఓకే, సో దయా, కృప, కరుణ, దిస్ ఈస్ ద ఫీలింగ్ ఫర్ ఆల్, ఎవ్రీ వన్, అండ్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దోస్ ఈ దయా, కృప, కరుణ విధాలుగా మనం తీర్చవచ్చు. కానీ అఫ్ కోర్స్ ఈ ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే లాట్ ఆఫ్ కరేజ్ కావాలండి, చాలా నేర్చుకోవాలి, చాలా ముందుకెళ్ళాలి. ఈ ఫీలింగ్ ఉంటే మనం వీఆర్ ఆల్మోస్ట్ లైక్ అ రియలైజ్డ్ పర్సన్. ఓకే, సో దీనికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, అందుకనే మనం బేసిక్గా ఇంతకుముందు అడిగిన దానికి మనం ఓన్లీ మెనీ అనే అంటున్నాం, కానీ ఎవ్రీ వన్ వరకు మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. కానీ మన కోరిక అయితే వీ వాంట్ టు బి రిలేటెడ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయండి ఇప్పటి వరకు? సో ఇప్పటి వరకు మనం ఈ 9 ఫీలింగ్స్ మనం కవర్ చేసుకున్నామండి. ఈ 9 ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, విశ్వాసము, తర్వాత సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత అండ్ ప్రేమ. సో అందుకనే విశ్వాసం లేకపోతే అసలు సంబంధం ఎగ్జిస్టే కాదు, ఇట్స్ అ ఫౌండేషన్ వాల్యూ. ఓకే, సో బేసిక్ వాల్యూ అది ఉంటేనే మనకు సంబంధం నిలుస్తుంది, ఇంకా అక్కడితో స్టార్ట్ అవుతుంది సంబంధం. అదర్వైజ్ కంప్లీట్ వాల్యూ అంటే ఇది ఉంటే ఇవన్నీ ఉన్నట్టే లెక్క, మిగతావన్నీ. ఓకే, సో ఈ వీటిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆ ఫీలింగ్ మనలో ఉంటేనే వీఆర్ హ్యాపీ. మనలో ఒకళ్ళ పట్ల, కొందరి పట్ల, అందరి పట్ల ఈ ఫీలింగ్ ఉంది అని అంటేనే మన వీఆర్ హ్యాపీ ఇన్సైడ్ ఆల్రెడీ. ఇందులో ఏది మిస్ అయినా కూడా మనం వీఆర్ అన్హ్యాపీ అండి. చూడండి, స్నేహం లేదనుకోండి ఒకళ్ళ మీద, ఎవరి మీదైనా కావచ్చు, ఒకళ్ళ మీద స్నేహం లేదు అని అంటే ఆ భావమే లేకుంటే వీఆర్ అన్హ్యాపీ. ఓకే, ఎవడో ఏదో చేశాడండి, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుందామని ఒక్కోసారి అనిపిస్తుంటుంది కదా మనకి. ఓకే, వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి, ఎట్లా అని చేసి నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇట్లా తిట్టాలి, ఇట్లా కొట్టాలి అని ఏదో చాలా ప్లానింగ్ చేసుకుంటాం కదండి. చాలాసేపు ఒక 2-3 గంటలు ప్లానింగ్ చేసుకుంటాం అనుకోండి, వచ్చే వాళ్ళు వస్తున్నారని తెలిస్తే. ఓకే, ప్లాన్ చేసుకుంటాం, ఎప్పుడో ఏదో చేసి ఉంటాడు వాడు. ఓకే, ఈ టైం అంతా కూడా ఆ విషయం ఇట్లా ప్లాన్ చేసుకుంటున్న విషయం అది తెలియదు కూడా తెలియదు. ఈ 2-3 గంటలు ఎవరి నరకంలో ఉన్నారండి. ఒక్కోసారి మనం వాడిని కొట్టాలి, ఇట్లా గట్టిగా అనుకుంటున్నాం, మనకి చెమటలు కూడా పట్టేస్తాయి చూడండి. హ్యాపీగా ఉన్నామా, అన్హ్యాపీగా ఉన్నామా ఆ 2-3 గంటలు? వేరే వాళ్ళ ఎఫెక్ట్ కూడా లేదండి, మనలో మనమే. ఇది వేరే వాళ్ళని తిట్టాలి, కొట్టాలి అనే భావన, వాళ్ళ పట్ల ద్వేష భావన వచ్చినప్పుడే వీఆర్ అన్హ్యాపీ. వాళ్ళ పట్ల ప్రేమ, ఆప్యాయత, స్నేహము,
మమత, వాత్సల్యం, వాళ్ళని ఎప్పుడైతే రికగ్నైజ్ చేసి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుందండి? ఎక్స్ప్రెస్ కూడా చేయని అవసరం లేదు మనం, అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడే వీఆర్ హ్యాపీ. దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి, ఇంకెలా ఉంటుంది? ఎదుటి వాళ్ళు హ్యాపీ అవుతున్నారా, అన్హ్యాపీ అవుతున్నారా, లేకపోతే ఎందుకు వీడు అనవసరంగా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారంటే అట్లా? రైట్. లేదు సార్ అలా. కానీ మనం వీటిని అర్థం చేసుకోకుండా వీటికి విరుద్ధంగా ఉంటున్నాం మనం మన లైఫ్లో. అందుకే వీఆర్ అన్హ్యాపీ అని. మన లైఫ్లో మనం హ్యాపీగా ఎందుకు లేదు, హ్యాపీనెస్, కంటిన్యూస్ హ్యాపీనెస్ ఎందుకు లేదు అని అనడానికి కారణమే ఇది. మనలో ఈ ఫీలింగ్స్ని మనం రికగ్నైజ్ చేయలేదు. చూడండి, మన ఇప్పుడు ఇవన్నీ చెప్పింది మీరు, ఆన్సర్స్ చెప్పింది కూడా మీరేనండి. నేను ఓన్లీ క్వశ్చన్స్ అడిగాను, చాలా వరకు ఆన్సర్స్ అన్నీ మీరే చెప్పారు. మన దగ్గర ఆన్సర్స్, సొల్యూషన్ ఉందండి. మనం ఆ సొల్యూషన్ని మన దగ్గరే ఉంది అని అన్న సంగతి కూడా మనకు తెలియట్లేదు. ఎందుకంటే మనం వీఆర్ నాట్ ఇన్ అవేర్నెస్. మన అవేర్నెస్ మన దగ్గర లేదు కాబట్టి అలా ఉంటున్నాం. ఓకే, సో ఒక 5 minutes క్రాస్ అయ్యామండి. 10:05 అయింది. సో ఇక్కడితోటి నేను క్లోజ్ చేస్తాను. మేబీ ఒక వన్ లాస్ట్ క్వశ్చన్ ఏమన్నా ఉంటే తీసుకుందామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమన్నా, మంచి క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలనుకుంటున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీకేమన్నా ఉపయోగపడుతుందండి ఒక 1 extra సెషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషను, లైక్ మార్నింగ్ టైంలో ఒకసారి 1 extra క్లాస్ లాగా పెట్టుకుందామంటారా? ఎవరన్నా అంటే క్వశ్చన్సే, ఇక కంటెంట్ ఉండదు అందులో. ఇప్పటిదాకా కవర్ అయిన కంటెంట్, ఎస్పెషలీ రిలేషన్షిప్, సంబంధాల గురించి ఏవైతే నేర్చుకున్నామో వాటి మీద మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, అది మాకు ఉపయోగపడుతుంది ఒక ఎక్స్ట్రా సెషన్ మార్నింగ్ టైము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చాట్ విండోలో చెప్పండి నాకు అవసరం ఉంది అని. దాన్ని బట్టి వీ కెన్ ప్లాన్. రేపు మార్నింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ ప్లాన్ చేయొచ్చు. టైమింగ్ మేబీ ఒక 7 to 8 అనుకుందామండి. మార్నింగ్ ఒక 1 hour. ఓకే, కుదరదు అంటున్నారు. కుదిరే వాళ్ళు ఒకసారి, ఓకే ఓకే ఇద్దరు చెప్పారండి. ఆఫ్టర్నూన్ అంటే మన ఈ ఫెసిలిటేటర్స్ మాకు కూడా కొంచెం ఇబ్బంది కదండి. సో అందుకని మార్నింగ్ అయితే. కానీ ఇప్పుడు ఇప్పటిదాకా మేము క్వశ్చన్స్ ఎవరికైనా ఉన్నాయి అని అంటే అందరూ కామ్గా ఉంటున్నారు కదండి. అక్కడ మాత్రం అలా ఉండకూడదు, క్వశ్చన్స్ తోటే రావాలి ఖచ్చితంగా. అందుకని అడుగుతున్నాను అయితే బేసిక్గా. మనకి అట్లా ఆ విధంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటే చెప్పండి. వీ కెన్ ప్లాన్. ఎల్లుండి మనం ప్లాన్ చేద్దామండి. రేపంటే కొంచెం షార్ట్ నోటీస్ అవుతుంది. ఎల్లుండి మార్నింగ్ 8 to 9, 7 to 8 ప్లాన్ చేసుకోవచ్చు. టైమింగ్ సెట్ అవ్వదు అని అంటున్నారు. అది అందరికీ ఒకటే టైమింగ్ సెట్ అవ్వడం అని అన్నది కొంచెం కష్టమేనండి. బట్ అగైన్ లైక్ కొంతమంది మేబీ మిస్ అవ్వాల్సి ఉందేనేమో. 8 to 8:30 PM అది మన సెషన్ టైమింగ్స్ కదండి. అచ్చా, మార్నింగ్ ఈ ఎర్లీగా ఓపెన్ చేద్దాం అంటారా? ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ సజెషన్. బట్ ఎనీవే మేము కూడా ఒకసారి డిసైడ్ చేసుకోవాలండి ఇది పెట్టగలుగుతామో లేదో. సో యా, మేము 8 to 8:30 PM ఐడియా కూడా బాగానే ఉందండి. చూద్దాం, లెట్స్ సీ. వీ విల్ ప్లాన్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. సో అంతేనండి. సో ఇవాళ సెషన్ ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ అండి, అండ్ గుడ్ నైట్ ఎవ్రీవన్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్స్ ఫర్ ద సెషన్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్.